ఈరోజు మీకు ఒక సర్ప్రైజింగ్ హోమ్ టూర్ అనేది కూడా చూపించబోతున్నా. అది ఎవరిదంటే బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్గా ఉన్న నబీల్ అఫ్రిది ఇంటికి కూడా వచ్చేసాం. చూడొచ్చు డిఫరెంట్ జాకెట్స్ అనేది అయితే మొత్తం ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తం నబీల్ అఫ్రిది కలెక్షన్ అదిరిపోయింది అనేది. యాజ్ ఏ బ్రదర్ నేను ఒకటి చెప్తా, మనోడు సౌత్ సైడ్ రణ్వీర్ సింగ్ అన్నట్టు. నిజంగా చాలా సూట్ అవుతాడు అట్లా. షర్జిల్ అన్న షూస్ చూపించారు అండ్ జాకెట్ చూపించారు, ఇంకేమైనా ఉన్నాయా మనోడు స్పెషల్? మీరు చూస్తే పెట్టుకుంటా అంటారు ఇక మరి. ఏంటది? ఓ మై గాడ్, ఎన్ని కలెక్షన్లు అసలు! అన్నీ డిఫరెంట్ డైల్కి సంబంధించిన వాచెస్ కానీ డిజిటల్ది అన్నీ ఉన్నాయి. ఏంటంటే మీకు ఒక 5000 సబ్స్క్రైబర్స్ రావడానికి 2 years పట్టింది అంటే ఆ టైంలోనే ఎందుకు వదిలేద్దాం అని అనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను అది మర్చిపోయినా మీకు చెప్పడం. ఆ 1-2 yearsలో ఏమవుతుంది, సబ్స్క్రైబర్స్ అప్పుడు ఒకటి పెరిగినా మనకు అబ్బా ఒకటి పెరిగిందిరా అన్నట్టు, ఏదో సాధించినాం అన్నట్టు ఉంటుంది మనకు. సో ఆ మూమెంట్లో ఎట్లా అంటే అన్న చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి. వదిలేద్దాంరా అన్న థాట్స్ కూడా వస్తాయి. బట్ మనం ఏంది, మనోడు జెన్యూన్గా లోపల గేమ్ ఆడుతున్నాడు. కమింగ్ వీక్స్లో మీరు చూడొచ్చు. ఏంటంటే బిగ్ బాస్లో మనోడు నామినేషన్స్లోకి వచ్చినాడు. నామినేషన్లోకి వచ్చిన తర్వాత రావడానికి గల రీజన్ మెయిన్గా ఎవరని నువ్వు అనుకుంటున్నావు? రావడానికి గల రీజన్ సోనియా. ఓకే, అది కూడా ఫేక్ నామినేషనే అంటాను నేను కూడా. ఎందుకంటే ఆమె కంప్లీట్ బయాస్ నుండి వన్ సైడ్ గేమ్ ఇచ్చేసింది నిఖిల్. యూట్యూబ్ కామెడీ చేసుకుంటూ తిరుగుతున్నాళ్లే అని చెప్పేసి కూడా కొంతమంది కంటెస్టెంట్ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు అన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నవ్వేయడం కూడా అందరితో కాదన్న, నవ్వేయడం కూడా ఒక ఆర్ట్. అండ్ వీడు నవ్విస్తాడు కదా, వీడు కామెడీ పీసే కావచ్చు అని అనుకోవద్దు. సో నీకు ఇంకా ఫేవరెట్ కంటెస్టెంట్ నీకు ఎవరు అనిపించారు? యాజ్ ఏ బ్రదర్ ఆఫ్ నబీల్ నేనే చెప్తున్నా, నిఖిల్ గేమ్ నాకు మంచిగా అనిపించింది. అంటే సోనియా మొత్తం కొలాబ్ చేసింది అన్న నిఖిల్కి. మెల్లిమెల్లిగా యాజ్ ఏ గేర్ వేసినట్టు స్టార్ట్ చేసి మనోడు మొత్తం లాస్ట్కి ఖచ్చితంగా ట్రోఫీ మనకు పట్టుకొస్తాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మీకు ఒక సర్ప్రైజింగ్ హోమ్ టూర్ అనేది కూడా చూపించబోతున్నా. అది ఎవరిదంటే బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్గా ఉన్న నబీల్ అఫ్రిది ఇంటికి కూడా వచ్చేసాం. మనం ఇప్పుడు వరంగల్లో ఉన్నాం అనమాట. ఇదే నబీల్ అఫ్రిది వాళ్ళ హౌస్. నబీల్ ఇంటికి వచ్చేసాం కాబట్టి మరి అయితే ఇక్కడ నబీల్ వాడుతున్న కార్ అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. సో బిగ్ బాస్లో మనోడు ఎంత మరి హైప్ తెచ్చుకుంటూ కూడా మరి మంచిగా మాట్లాడుతూ కూడా అందరితో కూడా ముందుకెళ్తూ ఉన్నాడు. ఇప్పుడైతే నామినేషన్స్లో కూడా వచ్చేసాడు. మరి నామినేషన్స్లో ఎలా ఉన్నా కానీ సో మనోడు నిజంగా రియల్ గేమ్ ఆడుతున్నాడా, లేకపోతే సో ముసుగేసుకొని ఆడుతున్నాడా, లేకపోతే ఎలా ఉంటున్నాడు మనోడు, ఇన్ అండ్ అవుట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. మరి అయితే వాళ్ళ హోమ్ మెంబర్స్ మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి తెలుసుకుందాం. అండ్ మనోడు వీడియోస్లో కూడా చాలా వరకు మనం చూసాం కదా, ఏంటంటే ఈ బైక్ని కూడా ఎంతో ఇష్టపడి కూడా కొనుక్కున్నాడు అని చెప్పేసి. సో అలాంటి బైక్ అనమాట. సుమారు 1 year అయిందని చెప్పేసి నేను కూడా మన వరంగల్ డైరీస్ ఆ వీడియోస్లో కూడా చూశాను. దాని మీద కూడా అంటే ఈ బైక్ మీద కూడా బోల్డ్ అన్ని వీడియోస్ అనేది కూడా చేశాడు. సో ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బైక్. అండ్ ఎవరికైనా కానీ అబ్బాయిగా సో మనకు మంచి బైక్ ఉండాలి, ఇల్లు ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటాను. కాకపోతే మనోడైతే ఫుల్ఫిల్ చేసుకొని కూడా మంచి పేరు తెచ్చుకొని కూడా ఇప్పుడు బిగ్ బాస్లో కూడా అడుగు పెట్టాడు. కార్ చూసాము, బైక్ చూసాము. మరి అయితే ఇంటి లోపలికి వెళ్ళి మరి నబీల్ ఎలా ఉండేవాడా ఏంటి అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ చాణక్య భాయ్. మస్త్ మస్త్. ఆప్ కేసే? బడియా ఎలా ఉన్నావు? ఫైన్ అన్న. మొత్తానికైతే సో మీ హోమ్ టు సర్ప్రైజ్ విజిట్ అనేది కూడా మేము ఇచ్చేసినాం. మీరు ఇట్లా చెప్పబెట్టకుండా వస్తే ఎట్లా అన్న? అండ్ ఏంటంటే మనోడు నామినేషన్స్లో ఉన్నాడు. సో ఆ విషయాలు కానీ ఇంతకు మనోడు రియల్ గేమ్ ఆడుతున్నాడా, లేకపోతే ఫేక్ గేమ్ ఆడుతున్నాడా, ఇంకా ముసుగు అనేది వేసుకొని ఆడుతున్నాడా ఏంటా అనేది బోల్డ్ అనే డౌట్లు అనేది కూడా ప్రేక్షకుల మనసులో ఉన్నాయి. ఓకే, మరి అన్నీ తెలియజేసేద్దాం.
చేద్దాం కానీ మీరు టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏమైనా చేస్తారా చెప్పండి. ఖచ్చితంగా తీసుకుందాం. అండ్ గేమ్ గురించి అయితే మనం మాట్లాడదాం. చాలా ఉన్నాయి మాటలు మాట్లాడడానికి. అండ్ ఏంటంటే మనం ఇప్పుడు నబిల్ మనైతే ఇప్పుడు మీ ఇంటికి వచ్చేసాం కాబట్టి మరి మనోడు వాడే వస్తువులు కానీ అంతా చాలా గ్రాండియర్గా ఉంటాయి అని చెప్పేసి మేము కూడా చాలా వీడియోస్లో చూసినాం. అండ్ ఇప్పుడే బయట ఉన్న బైక్ కూడా చూసినాం. బైక్ కానీ కార్ కానీ ఇంకా ఏంటో ఎన్ని చూపించేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంత స్పెషల్ అయితే ఏం లేవు, నార్మల్గా అందరికి ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి అన్న. ఓకే, సో ఇదైతే మన ఇల్లు. యా, ఇది హాల్, 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఒక డ్రాయింగ్ రూమ్, కిచెన్. ఇది కింద ఫ్లోర్. అండ్ నబిల్ వార్డ్రోబ్ చూస్తారంటే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. పైన మన సెటప్ ఉంది, అక్కడ చూసుకోవచ్చు మనం. ఓకే, నేను అక్కడికి పైకి వెళ్ళిపోదాం. చలో డన్. ఓకే చలో. అండ్ మనము మనోడు ఈ వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళే ముందు సో ఈ బైక్ గురించి, బైక్ హిస్టరీ అనేది కూడా తెలుసుకోవాలనుకున్నా సార్. యాక్చువల్లీ ఏంటంటే అందరికీ ఒక కళ ఉంటుంది, ఎవరికైనా ఒక డ్రీమ్ బైక్ లాగా ఉంటుంది, కానీ మనోడు నిజం చేసేసుకున్నాడు అది. యా, దీని పేరు సింబా. ఇది హయాబుజా కాదు, ఇది సింబా. ఓకే, మనోడు పెట్టుకున్న పేరా? మనోడు పెట్టుకున్న పేరు సింబా. ఓకే, 2023 నవంబర్లో కొన్నాం. అండ్ దీని రిజిస్ట్రేషన్ 24లో అయింది కాబట్టి మేము నెంబర్ కూడా 2024ది తీసుకున్నాం. ఓకే, అండ్ చాలా ఆశ ఉండే, చాలా అంటే అందరికీ డ్రీమ్ ఉన్నట్టు ఒక 6 months 1 year దాకా ఆలోచించి ఫైనల్గా ఇది బైక్ తీసుకున్నాం. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఒక అబ్బాయికి ఉన్న డ్రీమ్స్లలో బైక్ కొనుక్కోవడం అనేది అది ఒక ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏంటంటే అందరూ అరే మనం ఇన్నోవా తీసుకుందాం, అది తీసుకున్నాం, కార్స్ తీసుకున్నాం అని నార్మల్ ఉంటుంది అది. మనోడు ఏంటంటే బైక్ తీసుకుంటే 100 మందిలో ఉన్నా మనం కనబడతాం అన్నట్టు, యునీక్ ఉండడం చాలా ఇష్టం అన్నట్టు మనకి. ఓకే, సో అందుకు ఇది పర్చేస్ చేసినాం. సూపర్. ఇంతకు దీన్ని కొనడానికి ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు? దీని వెనకాల ఒక 8 years కష్టం ఉంది బ్రో. 8 years నుంచి అంటే వరంగల్ డైరీ స్టార్ట్ చేసి 8 years అయిందా? అవును, వరంగల్ డైరీ స్టార్ట్ చేసి 8 years అయింది. అండ్ వరంగల్ డైరీస్ త్రూ మనం ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ అండ్ నబీల్ ఆఫ్రిది వ్లాగ్స్ అంటే చాలా సోర్సెస్ ఉన్నాయి మనకు ఇన్కమ్ రావడానికి. మెల్లిమెల్లిగా అయినాయి. సో దాని తర్వాత ఒక టైంలో సెటిల్డ్ అయినాక మనోడు ఇది ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సూపర్. మొత్తానికి అయితే బైక్ హిస్టరీ బాగుంది. కష్టపడి సంపాదించుకున్న బైక్లో ఉండే మజా మాత్రం నార్మల్గా ఉండదు, నిజంగా అదే అనిపిస్తుంది అనమాట. మనోడు గేమ్ కూడా ఈ బైక్ ఎంత ఫాస్ట్ వెళ్తూ ఉంటుందో అంతే రేసింగ్గా కూడా ఉందన్నమాట. అవును, ఇప్పుడు బైక్ ఏమో ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో ఉంది. మెల్లిమెల్లిగా వీక్ ఎట్లా పెరుగుతుందో అప్పుడు గేర్ పెరుగుతూ ఉంటుంది. ముందే ప్లాన్ చేసినారు అనమాట. ఓకే, ఇంతకు దీని కాస్ట్ ఎంత? ఇది టోటల్ 25 lakhs పడ్డది. బేసిక్ ప్రైస్ వచ్చేసి 19 or 20 ఉంది. దానికి ఎగ్జాస్ట్ అండ్ వేరే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో మొత్తం 25 అయింది మనకి. ఓకే, ఇది ఓన్లీ షూట్ టైమ్స్లోనే వాడుతుంటారా, మిగతా టైమ్స్లో కూడా వాడుతుంటారా? నో, ఈయన పర్సనల్గా యూజ్ చేస్తారు ఇది. నేను అండ్ నబిల్ ఇద్దరం యూజ్ చేస్తాం. బ్రదర్స్, ఓన్లీ ఫర్ బ్రదర్స్. నైస్. ఎవరైనా నేను నడుపుతా ఆర్ ఒక రైడ్ ఇవ్వండి అంటే వెనకాల కూర్చోంటాం. ఓకే, మొత్తానికి అయితే అలా రైడ్స్ బాగా ఇచ్చారనమాట వరంగల్ అంతా. అండ్ ఇంకా కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు అంటే మా క్లోజ్ ఉన్న వాళ్ళతో మేము కామెడీగా ఏమనేది అంటే ఒక రౌండ్ ఇవ్వబోయి అంటే సరే కానీ ఒక 200 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి దాని తర్వాత తీసుకోవాలి. ఓకే, 200 గజాల ప్లాట్ ఎంత పెట్టి బైక్ తీసుకోవాలి, అంత కాస్ట్ ఉంటుంది. బైక్ వచ్చిందా పేపర్ ఇచ్చేస్తాం, బైక్ రాలేదు సో పేపర్ ఇయ్యం, మనం తీసేసుకుంటాం. మంచి స్ట్రాటజీ బాగుంది. నైస్. ఇంకైతే మరి వార్డ్రోబ్ దగ్గరికి కూడా వెళ్ళిపోతాం. చలో. ఓకే, బైక్ గురించి హిస్టరీ బాగానే చెప్పావు అండ్ అలాగే కార్ హిస్టరీ అనేది కూడా తెలుసుకోవాలని ఉంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనోడు వార్డ్రోబ్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ అది చూద్దాం, దాని తర్వాత మీకు కార్ గురించి కూడా చెప్తా. కార్ గురించి ఏం స్పెషల్ లేదు, అందరిలాగానే తీసుకున్నాడు. రండి అన్న. అండ్ నబీల్ ఆఫ్రిది వార్డ్రోబ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఓ మై గాడ్, ఇది యాక్చువల్లీ వార్డ్రోబ్ కాదు, ఇది ఒక బట్టల షాప్, చిన్నపాటి బట్టల షాప్ అన్నట్టే ఉంది. అండ్ వావ్, నిజంగా మీ వ్లాగ్స్ కోసమే ఇది స్పెషల్గా డిజైన్ చేయించుకున్నారు. ఉంది అంటే నబీల్ ఆఫ్రిది స్పెషల్గా ఈ రూమ్ డిజైన్ చేయించుకున్నాడా? స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాడు ఒక 2 years బ్యాక్. సూపర్. ఓన్లీ అంటే ఇప్పుడు స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకోవడానికి అండ్ షూస్ వేసుకోవడం అంటే ప్రతిదీ ఈజీగా దొరకడానికి అండ్ కొంచెం స్పెషల్ ఫీల్ రావడానికి కోసం ఇది చేయించుకున్నాడు. మనోడు జాకెట్స్ చూస్తుంటేనే నువ్వు ఇందాక అన్నావు చూసావా ఏంటంటే ఒక మినీ బట్టల కొట్టు అని, దానికి నిదర్శనం అనమాట.
గాయస్ ఒకసారి చూడొచ్చు డిఫరెంట్ జాకెట్స్ అనేది అయితే మొత్తం ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తం నబీల్ అఫ్రీది కలెక్షన్ నిజంగా అదిరిపోయింది. అబ్బాయిలకు మెయిన్గా బైక్స్, బట్టలు, దాని తర్వాత కారు. సో హైయెస్ట్ ప్రిఫరెన్స్లో కారు ఉంటుంది. అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ కూడా మనోడు ముందుకెళ్తాడు. మెయిన్ ఏమేమి అవసరం ఉంటాయో మనోడు మొత్తం స్టాక్ పెట్టుకున్నాడు అన్నట్టు. ఓకే. అండ్ ఇంతకు ఎన్ని జాకెట్స్ పంపించినారు, ఏంది ఇప్పుడు ఎన్ని తీసుకెళ్ళాడు మనోడు ఒక 1 month స్టాక్ అయితే తీసుకొని వెళ్ళిండు. ఎవ్రీ వీక్ మన వాళ్ళు తీసుకొని పోయి ఇస్తూ ఉంటారు. ఓకే. అండ్ సాటర్డే సండేకి ఇస్తూ ఉంటారు. 1 month మొత్తం తీసుకొని పోయి. యా. అండ్ ఈసారి వేసుకున్న నామినేషన్స్లో ఆ జాకెట్ ఉంది చూసా, దట్ వాస్ మై ఫేవరెట్. నిజంగా భలే ఉంది, అదిరిపోయింది అనమాట. జాకెట్స్ కలెక్షన్ అయితే ఇలా ఉందన్నమాట. జాకెట్స్ కలెక్షనే కాదు, ఇంకో విషయం అనేది కూడా మేము చెప్పాలి. షర్జిల్ బాయ్, ఏంటిది? షూ స్టోర్లో ఉన్న కలెక్షన్ మొత్తం ఈడే ఉంది. ఇన్ని మొత్తం పేర్స్ మొత్తం వేసుకుంటూ ఉంటాడు. అవును. షోలో ఇంతకు ఎన్ని తీసుకెళ్ళాడు? షోలో తీసుకొని వెళ్ళిండు ఒక 8 to 10 pairs. 8 to 10 pairs. ఇంకా పోతూ ఉంటాయి, అంటే వీక్లీ ఆర్ మంత్లీ మనం పంపిస్తూ ఉంటాం అన్నట్టు. తనకి ఇది కేవలము నబీల్ అఫ్రీది అంటే మనకు తెలిసినంత వరకు ఓన్లీ యూట్యూబర్గానే మాత్రమే తెలుసు. కాకపోతే ఒక ఫ్యాషన్ సెన్స్ ఉన్న ఒక యూట్యూబర్గా కూడా మన వరంగల్ డైరీస్ నుంచి కూడా ముందుకెళ్తూ ఉన్నాడు. మన తెలుగు వాళ్ళలో కూడా ఒక స్పెషల్ అనేది. యాజ్ ఏ బ్రదర్ నేను ఒకటి చెప్తా, మనోడు సౌత్ సైడ్ రణ్వీర్ సింగ్ అన్నట్టు. నిజంగా చాలా సూట్ అవుతాడు అట్లా. ఓకే. సో ఇన్స్పైర్ అయ్యి అలా ట్రై చేస్తున్నాడా? ఇన్స్పైర్ అని కాదు, అంటే డిఫరెంట్గా ఉండడం. అంటే రణ్వీర్ సింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాడు. ఏం ఆలోచించాడు, ఏం వేసుకోవాలన్నా ఒక 100 మందిలో నిల్చున్నా నేను కనబడాలన్నట్టు ఉంటాడు. సో మనం థాట్ కూడా అదే అన్నట్టు, థింకింగ్ సేమ్ అన్నట్టు. సూపర్. ఒకసారి ఆ షూ కలెక్షన్ అనేది కూడా చూడొచ్చు. 1 2 3 4 5 6 7 ఈ 7 ర్యాక్స్ ఉంటే సుమారు ఒక 6 ర్యాక్స్ వరకు కంప్లీట్ షూసే. డిఫరెంట్ షూస్ ఉన్నాయి. కొన్ని షూస్ అయితే నేను చూసుడుతోనే అప్పుడప్పుడు నేను వేసుకుందాం అనుకుంటా. ఈ షూ చూస్తే నేను వేసుకోలేను అసలు. ఓకే. ఇంత పెద్ద షూ, ఇంత వెయిట్, మీరు వెయిట్ చూడండి ఒకసారి. మై గాడ్, ఇది కాలుకి వేసుకొని తిరిగితే ఎట్లుంటుంది మనం, కానీ ఆయన వేసుకుంటాడు. ఓకే. ఫ్యాషన్ సెన్స్ ఒక్కసారి వచ్చిందంటే మాత్రం దాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు నిజంగా. ఓ గైస్, ఎవరైనా కానీ షూ కలెక్షన్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ చూసేయచ్చు, అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్. అబ్బాయిలు మాత్రం దీన్ని చూసి, నబీల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి క్లోజెట్ ఒకటి కావాలి మనకు ఉండాలి అని చెప్పేసి పక్కా అనుకుంటారు. నిజంగా సూపర్ బాయ్. జాకెట్స్ దీంట్లో మాత్రం ఇక నార్మల్గా బట్టలు అన్నీ జిగేల్ మొత్తం ఫ్యాషన్ సెన్స్ తో ఉండేది, కలర్ఫుల్. అండ్ ఇది వచ్చేసి మన నబీల్ పర్సనల్ సూట్ కేస్, చెన్నై సూపర్ కింగ్స్. ఇదే తీసుకొని వెళ్ళిండు లోపలికి. ఇంతకు మనోడు ఫేవరెట్ టీమ్ ఇది? ఫేవరెట్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. అండ్ ఫేవరెట్ టీమ్ అదెందుకు అయిందంటే మనోడు ధోని ఫ్యాన్. ఓకే. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ధోని. సో ఇది తీసుకొని వెళ్ళిండు లోపలికి. బట్ ఇది అలా ఉండదు కదా, సో అందుకోసం అలా తిరిగి వచ్చేసింది. ఇది మళ్ళీ ట్రోఫీ పట్టుకురావడానికి వెళ్తుంది ఇది. అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీ ఎలా ఎత్తుతుందో మనోడు కూడా ఎత్తాలని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. షర్జిల్ అన్న, షూస్ చూపించారు అండ్ జాకెట్ చూపించారు, ఇంకేమైనా ఉన్నాయా మనోడు స్పెషల్? మీరు చూస్తే పెట్టుకుంటా అంటారు ఇక మరి. ఏంటది? ఓ మై గాడ్, ఎన్ని కలెక్షన్లు అసలు. ఓకే, డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ కలర్స్తో. మీరు ఇందాక స్టార్టింగ్లో అన్నారు చూసారా, మినీ బట్టల కొట్టు కాదు, ఇది ఫ్యాషన్ కొట్టు అయ్యా మొత్తానికైతే. సూపర్. అండ్ వాచెస్ కూడా చూడొచ్చు మీరు. వాచెస్ ఉన్నాయి. వావ్, అన్నీ డిఫరెంట్ డైల్కి సంబంధించిన వాచెస్ కానీ డిజిటల్ది అన్నీ ఉన్నాయి. అంటే చిన్నప్పుడు ఆ ప్రేమంటే ఇదేరా అని సినిమా ఉంటుంది, ఏంటంటే మన వెంకటేష్ గారు. ఆ వెంకటేష్ గారి సినిమాలో ఏంటంటే ఆయన స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్లో డిఫరెంట్ వాచెస్, అద్దాలు, బట్టలు, జాకెట్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట. రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఒక్కసారన్నా అలా చూడాలనుకుంటే ఇప్పుడు మొత్తం చూపించేస్తున్నారు. ఇట్ వాస్ నైస్. వాచెస్ కలెక్షన్, అద్దాల కలెక్షన్ అండ్ బ్రాండ్స్ కానీ అన్ని రకాల బ్రాండ్స్. మనోడు ఒక ఫ్యాషన్ ఫ్రీక్గా కూడా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇంకేమైనా ఉన్నాయా మాకు చూపించడానికి, మమ్మల్ని ఇంకా మైండ్ బ్లోయింగ్ అయ్యడానికి? మైండ్ బ్లోయింగ్ అయితే ఏం లేవు. అండ్ జాకెట్స్ వచ్చేసి మొత్తం జారాయే యూజ్ చేస్తాడు మనోడు. ఫ్యాషన్ అండ్ బ్రాండ్ ఫ్రీక్. ఎస్. సూపర్ నైస్.
ఇంకైతే మనం అసలైన ఘట్టం ఇంటర్వ్యూలో కూడా ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే చెప్పడం మర్చిపోయినాను. యా ఐడ్రీమ్ మీడియా వ్యూవర్స్కి నా నమస్కారం. అండ్ చాణక్య భాయ్ వచ్చిండు మా ఇంటర్వ్యూ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చలో లెట్స్ కంటిన్యూ. యా ఏంటంటే మనోడి హోమ్ టూర్లో అయితే నిజంగా ఒక ఫ్యాషన్ ఫ్రీక్ నబీల్ అఫ్రీది అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి మన చిన్నపాటి స్టూడియో మీకు చూపెడదాం అనుకుంటున్నాను నేను. ఓకే అంతా స్టూడియో అనుడితోనే మొత్తం లైట్స్ ఏమి ఉండవు అన్న. ఓకే నార్మల్ స్టూడియో ఉంది మనది, వరంగల్ డైరీస్ది. సో చూద్దామని. యా అండ్ చాణక్య భాయ్, ఇది మొత్తం ఆర్కిటెక్చరల్ పెయింటింగ్. ఇది కూడా మనం ఒక కళ మైండ్లో పెట్టుకొని చేసుకున్నాం అన్నట్టు. ఓకే మొత్తము మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా సేమ్ ఆ టైప్లో కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి మనం డిజైన్ ఎక్కడ పోతే అక్కడ మనకు పీస్ అనిపించాలి అంతే. అట్లా ఇది చేసేసుకున్నాం. యా సూపర్. వరంగల్ డైరీస్ అంటే సుమారు అంతమంది ఫాలోవర్స్ కానీ అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటేనే దానిలో మ్యాటర్ ఉంది. అండ్ ఎన్నో రోజుల నుంచి కూడా మీరు సంవత్సరాల నుంచి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ స్టూడియో సెటప్ అనేది కూడా మీరు అన్నారు అంత పెద్దదేం లేదు బట్ అని చెప్పేసి చిన్నపాటి స్టూడియో ఉంది. ఓకే చూస్తే అది కూడా దిల్ ఖుష్ అయిపోవాలి. ఖచ్చితంగా ఇదే అనమాట వరంగల్ డైరీస్ స్టూడియో సెటప్. సో ఎడిటింగ్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడి నుంచే జరుగుతుందా? ఎడిటింగ్, స్క్రిప్టింగ్ మొత్తం ఇక్కడ కూర్చొని నడుస్తూ ఉంటాయి మనకి. ఓకే సో ఇక్కడ లైటింగ్ అండ్ ఆల్ ఎక్విప్మెంట్ ఉంది కింద. ఓకే అండ్ ఇది మన సిస్టమ్, ఇదే మన జీవితం. యా ఇది లేకపోతే మనం లేము. సో జబర్దస్త్ సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మన ప్లే బటన్స్ ఉన్నాయి. యా దానికైతే సో సిల్వర్ బటన్, సో ఫస్ట్ వచ్చేసి గోల్డ్ ఇది వరంగల్ డైరీస్ది సిల్వర్ ప్లే బటన్. యా అండ్ ఇది 1 మిలియన్కి గోల్డెన్ ప్లే బటన్. ఎస్ అండ్ ఇది నబీల్ ఆఫ్రీది వ్లాగ్స్ది. ఓకే ఇది ఎస్ నైస్. ఇంతకు ఈ వరంగల్ డైరీస్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? వరంగల్ డైరీస్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది 2015 నవంబర్లో. ఓకే బట్ 2016 నుంచి మెల్లిమెల్లిగా అప్పుడు 100, 200, 500 సబ్స్క్రైబర్స్. మెయిన్లీ మనకు ఒక 5000 సబ్స్క్రైబర్స్ రావడానికి 1 to 2 years పట్టింది ఫస్ట్ బేసిక్ సబ్స్క్రైబర్స్ రావడానికి. వా నైస్. అండ్ అలాగే ఆ సిల్వర్ బటన్ రావడానికి ఎంత టైం పట్టింది? అది 1 lakh సబ్స్క్రైబర్స్. 1 lakh సబ్స్క్రైబర్స్ మనకు 2018 ఆర్ 19లో వచ్చినాయి. గైస్ ఏంటంటే ఒక 5000 సబ్స్క్రైబర్స్ రావడానికే సుమారు 2 years పట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 2 years కష్టంతో ఆ సిల్వర్ బటన్ అనేది కూడా తెచ్చుకున్నారు. అప్పటికి ప్రేక్షకుల్లో మీరైతే దాని తర్వాత ఎలాగైతే మనకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారో పికప్ అప్పుడు పెరిగింది. అండ్ పబ్లిక్కి మన వీడియోస్ నచ్చినాయి. సో మెల్లిమెల్లిగా 200K, 300K అట్లా మళ్ళీ 2019 or 20లో మళ్ళీ వితిన్ 1-2 years మనకు గోల్డెన్ ప్లే బటన్ కూడా వచ్చేసింది. నైస్ నైస్. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 1.62 million ఉన్నారు. నైస్ సూపర్ అంటే సూపర్ అప్ప. ఏంటంటే లాస్ట్ ఇయర్ మనోడు వీడియోలో వ్లాగ్లో కూడా నేను చూసాను అనమాట. బిగ్ బాస్ సెట్ దగ్గరికి వెళ్ళి ఇదే బిగ్ బాస్ సెట్ అని ఒక వ్లాగ్లో చూపించాడు. కానీ ఇప్పుడు చూస్తే 1 year కట్ చేస్తే బిగ్ బాస్లో ఉన్నాడు. అవును, యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ ఇయరే మనోడు పోయేటోడు. సో కొన్ని అంటే ఇష్యూస్ కాదు, కొన్ని డిలేస్ వల్ల కాలేదు. అండ్ అదే మూమెంట్లో బిగ్ బాస్ నడిచే మూమెంట్లో మేము అనిల్ రవిపూరి గారితో భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్ కోసం మేము అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళినాం. సో అక్కడ పైన నుంచి మాకు బిగ్ బాస్ సెటప్ మొత్తం కనబడుతుంది. మొత్తం అంటే కొంచెం బిగ్ బాస్ సెటప్ కనబడుతుంది. సో మనోడు బ్లాగ్లో చెప్పాడు అన్నమాట, ఈసారి వద్దాం అనుకున్నా బట్ రాలేకపోయినా నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫామ్గా ఉంటా బిగ్ బాస్ సీజన్ 8లో అని చెప్పాడు. సో ఈసారి వెళ్ళిపోయాడు. కథ కలగన్నాడు, దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు అనమాట. అందుకనే మా మనోడు లోపల కసితో ఆడుతున్నాడు. చాలా కసి ఉంది మన దాంట్లో. ఎవ్రీ వీక్ పెరుగుతూ ఉంటుంది అది. అంటే ఏంటంటే మనోడు స్కూల్లో ఎలా ఉన్నాడు ఏంటి, సో అర్లీ లైఫ్ అనేది ఎలా ఉంది అనేది దాని గురించి కూడా మన ప్రేక్షకులకు తెలియజేయాలి. అర్లీ లైఫ్ అంటే స్కూల్లో బాగా మనోడు కళాకారుడేనా? రీమిక్స్ అన్నట్టు మనోడు. రీమిక్స్ చదువు అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా అంటే ఒక 100 of varieties ఉన్నాయి మనం దాంట్లో. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ విత్ బగారాఖానా దాల్చా అంటారు. ఓకే. సో చిన్నప్పుడు యాక్చువల్లీ మేము వడ్డపల్లి అని పక్క ఒక 1-2 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి, అక్కడ ఉండేది. సో మా డాడీ అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాడు అన్న మా కోసం. ఓకే.
యాక్చువల్లీ 2021లో కోవిడ్ వచ్చి ఎక్స్పైర్ అయిపోయినరు. సారీ మ్యామ్. సో ఎట్లా అంటే పిల్లలు ఏం అడిగినా ఖాళీ విత్ ఇన్ మినిట్లో సరే డన్. ఇప్పుడు పేరెంట్స్కి ఏముంటుంది, పిల్లలు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ హ్యాపీనెస్లోనే పిల్లల హ్యాపీనెస్లోనే వీళ్ళు హ్యాపీ అయిపోతారు. మనకు ఒక పర్సనల్ థింగ్ కావాలి అది ఏముండదు పేరెంట్స్కి. సో కరెక్ట్ మేము ఎదిగే టైంలో మేము ప్రౌడ్ ఫీల్ చేపిద్దామనే మూమెంట్లోనే ఇట్లా అయిపోయిందన్న. అండ్ మీరు బ్రదర్స్ ఎంతమంది? మేము 3 బ్రదర్స్. మా పెద్దన్న వచ్చేసి ఆర్కిటెక్ట్, సౌదీలో ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో 2-3 ఇయర్స్ నుంచి సౌదీలోనే సెటిల్ ఉన్నారు. ఇక్కడ మన వరంగల్లోనే ఫస్ట్ కాంట్రాక్ట్స్ చేసేది ఆయన కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు మాకి. ఓకే. యాక్చువల్లీ నేను ఒక 3 months సౌదీకి వెళ్ళినా, అక్కడ కూడా నాకు జాబ్ చూసిండు అండ్ చెయ్యి అని చెప్పిండు. కానీ మనకు ఈ ఫీల్డ్ నుంచి ఆ ఫీల్డ్కి పోవడం నాకు అంటే అక్కడ ఉంది బట్ సాటిస్ఫాక్షన్ లేదు. సో నేను అన్నకు చెప్పిన, అన్న నేను ఉండలేనన్నా ఇక్కడ అది ఇది అని చెప్తే మళ్ళీ ఆయన ఏమన్నాడు, చలో డన్ అని టికెట్ చేసి పంపించేసిండు. చేసుకో, నీకు ఇష్టం వచ్చింది చేసుకో, బట్ మన పేరు అంటే పాజిటివ్గా చేసుకో, ఏం చేసుకున్నా పాజిటివ్గా చేసుకో. మా ఫ్యామిలీ నుంచి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ ఉంది. స్టార్టింగ్ నుంచే మా ఫాదర్ ఏం చేసాడు అంటే చాలా సపోర్ట్ చేసేటోడు. బేసిక్గా మేము ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. సమ్మర్ హాలిడేస్ ఎట్లయితే వస్తాయో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. మన దగ్గర సిస్టమ్ చిన్నప్పుడు స్టోరీ చెప్తున్నాను నబిల్ది. సమ్మర్ హాలిడేస్లో మన దగ్గర సిస్టమ్ అండ్ ఆల్ ఏం తెలియదు మనకు, ఫోన్ల గురించి తెలియదు, చిన్నప్పుడు ఎవరికి తెలియదు కదా. అక్కడ ఒక మా మామయ్య, చిన్న మామయ్యది సిస్టమ్ ఉండే. ఓకే. అక్కడ క్రికెట్ గేమ్ ఆడేది మనం 2007 క్రికెట్ ఉంటుంది ESPN ఆ గేమ్ ఆడేది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది విన్ జర్నీ సిస్టమ్. దాని తర్వాత ఫేస్బుక్లో ఫోటోషాప్లో ఫొటోస్ ఎడిట్ చేయాలి. ఫేస్బుక్లో ఒక చిన్నపాటి మోడల్ లెక్క ఉండే అన్నట్టు. చిన్నప్పటి నుంచి మంచి మనోడైతే ఫ్యాషన్ ఫ్రీక్గా ఉన్నాడు అనమాట. స్కూల్ జర్నీ అంటే మేము ఫస్ట్ చదివింది సెయింట్ థామస్ స్కూల్, ఇక్కడ సుబేదారిలో ఉంటుంది. అక్కడ మేము 7th 8th వరకు మేము చదివినాం, నేను మా అన్న. దాని తర్వాత మేము వేరే స్కూల్కి వెళ్ళిపోయినాం. మన చిన్నోడు ఇదే స్కూల్లో ఉండే, నబిల్ అందరిలో చిన్నోడు. నువ్వే చిన్నోడు అనుకున్నా. అరే ఇట్లా చిన్నోడు కాబట్టి అంత గారాబం చేశాడు. అందుకే మనోడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఏం కావాలంటే ప్రతి ఇంట్లో ఎట్లుంటది, చిన్నోడు కదరా పోనీ, అరే వాడు తప్పు చేసినన్నా కూడా చిన్నోడు కదరా వానికి ఏం తెలుసురా, నువ్వు పెద్దోని నువ్వు చెప్పాలన్నట్టు మనం ఇది చేస్తారు అన్నట్టు. ఓకే. సో స్కూల్కి వెళ్ళేది 11 o'clockకి 12 o'clockకి వీడు ఏం చేసేది, ఒకడే ఉండే కదా స్కూల్లో. అన్నదమ్ములు ఉంటే అరే వీడు ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను రీజన్స్ చెప్తారు. వీనికి ఎవరు అప్పుడు చెప్పేటోళ్ళు లేరు అన్నట్టు. చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండే బట్ నెగ్లెక్ట్ బాగా చేసేది. ఓకే. అప్పుడు ఆ టైంలో మనకు 1 రూపీ కాయిన్ వేస్తే ఫోన్ చేసేది ఉండే కదా బాక్సెస్, కాయిన్ బాక్స్ ఫోన్స్. సో 11 o'clock 12 o'clockకి మెల్లగా పోతాడు, కాయిన్ వేసి హలో అమ్మాయి నాకు కడుపు నొప్పి వేస్తుంది నేను ఇంటికి వచ్చేస్తా కథం అది చెప్పి డైరెక్ట్ అర్ధ గంటలో ఇంట్లో ఉంటాడు. మళ్ళీ అక్కడ ఏం చెప్పేది ఏం లేదు, నన్ను తీసుకురండి నన్ను ఎవరైనా పంపించండి అని ఏం చెప్పాడు, డైరెక్ట్ వచ్చేసేటోడు. అంటే ఇట్లా చేసి దాని తర్వాత ఏం చేసిండ్రు మా మమ్మీ వాళ్ళు, ఆయన కూడా మా స్కూల్లో వేయించింది కథం. అప్పుడు బ్రదర్స్ ముగ్గురం ఇటే ఉన్నాం కాబట్టి. దాని తర్వాత 10th అయిపోయింది, ఇంటర్ చేసిండు, డిగ్రీ కూడా కంప్లీట్ చేసిండు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఇటు చదువు కూడా కంటిన్యూ చేసిండు. అదే నేను అడుగుదాం అనుకున్నా, ఏంటంటే మనోడు చిన్నప్పుడే ఇంత తుంటరిగా ఉన్నాడు కదా, సో ఎంతవరకు చదువుకున్నాడా ఏంటని చెప్పేసి డిగ్రీ వరకు చదువుకున్నాడు. మా పెద్దన్న వచ్చేసి ఆర్కిటెక్ట్ సివిల్, నేను కూడా యూట్యూబ్లో ఉంటా కానీ నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన 2017లోనే. మనోడు కూడా డిగ్రీ చేసిండు. అంటే ఎడ్యుకేషన్ కూడా ఉండాలి మనకు, ఇది అన్నీ ఉండాలి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా. అంటే ఏంటంటే ఈ యొక్క రూమ్ అయితే సో మంచి ఒక పాజిటివ్ వైబ్స్, కొత్త కొత్త థాట్స్ ఇచ్చేటట్టు కూడా ఉందన్నమాట. ఏంటంటే ఆ స్టిక్కరింగ్ కానీ సో ఎవ్రీథింగ్ చుట్టూ ఇక్కడ చూసినా మొత్తం పాజిటివ్ కొటేషన్స్ అండ్ ఆల్ ఉంటాయి అన్నట్టు. వెన్ యూ ఇక్కడ ఉన్నట్టు చూడండి, వెన్ యూ ఫీల్ లైక్ క్విటింగ్ రిమెంబర్ వై యూ స్టార్టెడ్. ఓకే. అరే నేను ఇది వదిలేస్తారా అన్నప్పుడు ఇది చదువుకోవాలి ఇక మనం. అంతే. అంటే ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ రావడం అంత ఈజీ పని కానే కాదనమాట. ఏంటంటే మీకు ఒక 5,000 సబ్స్క్రైబర్స్ రావడానికి 2 years పట్టింది అంటే ఆ టైంలోనే ఎందుకు వదిలేద్దాం అని అనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను అది మర్చిపోయినా మీకు చెప్పడం, ఆ 1-2 yearsలో ఏమవుతుంది, సబ్స్క్రైబర్స్
అప్పుడు ఒకటి పెరిగినా మనకు అబ్బా ఒకటి పెరిగిందిరా అన్నట్టు ఏదో సాధించినాం అన్నట్టు ఉంటుంది మనకు. సో ఆ మూమెంట్లో ఎట్లా అంటే అన్న చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి. వదిలేద్దాంరా అన్న థాట్స్ కూడా వస్తాయి. బట్ మనం ఏంది ఇదే వెన్ యూ ఫీల్ లైక్ క్విటింగ్ రిమెంబర్ వై యూ స్టార్ట్ అన్నట్టు కంటిన్యూ చేసుకుంటా వచ్చినాం అన్న. ఓకే, ఒక పాజిటివ్ కోట్స్ అనేది కూడా పెట్టుకుంటూ వెళ్తే మనం ఎక్కడ స్టాప్ అవుతున్న టైంలో కూడా అది మోటివేషన్ ఇస్తాయి అనమాట. సో మంచి మంచి కోట్స్తో కూడా మీరైతే ముందుకు ఒక సక్సెస్ అనేది కూడా సాధిస్తూ వెళ్తున్నారు. అండ్ ఈ బుక్స్ చదివాడా అండ్ అవార్డ్స్ అనేది కూడా చూస్తూ ఉన్నాం. అవును, ఇక్కడ మన బుక్స్ చదువుతారా ఇంతకు? బుక్స్ చదువుతాం అన్న. మనోడే తెప్పించిండు, నబీల్ తెప్పించిండు బుక్స్. ఓకే. అండ్ చదువుతూ ఉంటాడు. ఇక్కడ పైన ఎక్కువ టైం స్పెండ్ చేసేది పైననే అన్న. ఇప్పుడు డేలో షూట్ జరిగినా మనం నైట్ 11-12 వరకు ఇక్కడ కూర్చొని బుక్స్ చదువుకోవడం ఆర్ స్క్రిప్ట్స్ డిస్కస్ చేయడం ఇక్కడే జరుగుతాయి అన్ని. ఓకే, మనదైతే జస్ట్ స్మాల్ టాక్తో మొదలైంది కానీ బట్ బిగ్ టాక్ అనేది జరుగుతుంది బిగ్ బాస్లో. బిగ్ బాస్లో బిగ్ టాక్ మన నబీల్ గురించి. నైస్. అండ్ ఈ అవార్డ్స్ కూడా TSFA అవార్డ్స్ కూడా వచ్చినాయి మనకు 2-3. అండ్ ఇది మరి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్ అన్నమాట. వావ్. DIA అని ఉంటాయి, DIA అవార్డ్స్ ఉంటాయి, దాంట్లో కూడా వచ్చినాయి మనకు. అంటే ఇన్ఫ్లుయెన్సర్ గురించి మనకు తెలుసు, కాకపోతే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే కింద మనోడు క్లోజెట్ చూసాం కదా, అలా ఉంటుంది అనమాట ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక మజా అనమాట. అండ్ దీంతో పాటు మీరు హాబీస్ అడగలేదు. అడుగుతాం, ఏంటంటే ఒక్కొక్కటి 1 by 1 వచ్చేస్తాం అనమాట. అండ్ మాకు చిన్నప్పటి నుంచే మేము ముగ్గురు బ్రదర్స్కి క్రికెట్ అంటే పిచ్చి. ఓకే. సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే ఖతమే, పొద్దున 7 or 8కి బయటికి వెళ్తాం, మళ్ళీ 3-4 వరకు బయటనే ఇక క్రికెట్. మనోడు ధోని ఫ్యాన్ అన్నప్పుడే నాకు అర్థమైపోయింది క్రికెట్ అంటే ఎంత పిచ్చి అనేది. మేము ముగ్గురం ఆడేది. ఓకే. ముగ్గురు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఆపోజిట్ టీంలో ఉన్న నబీల్ కంటే ఇక గేమ్లో ఇప్పుడు బిగ్ బాస్లో ఎట్లయితే జరుగుతుందో వానికి ఆపోజిట్ ఎవరు పోతే మనోడు అగ్రెసివ్ అవుతాడో జెన్యున్గా మాట్లాడతాడో దీంట్లో కూడా అట్లనే. ఇప్పుడు మేము 4 పోయింది అన్నప్పుడు అది 4 పోలే అంటే ఖతం, అక్కడ గొడవ స్టార్ట్ అయిపోతుంది. ఇక బ్రదర్ అని కూడా చూడు, బ్రదర్ ఏముండదు. ఓకే, మేము ముగ్గురం అంతే ఇక. ఇదేదో చిన్నప్పుడు 3rd 4th క్లాస్లో చాలా సార్లు కొట్టుకున్నాం కూడా. మా బాబు అట్లుంటది ఇక, జెన్యున్ ఉండాలి. అండ్ షెడ్యూల్ మీరైతే మొత్తం 3 members, సో ఒకరినొకరు సపోర్టివ్గా మొత్తం ఉంటూ హ్యాపీగా అయితే ముందుకెళ్తూ ఉన్నారు, అంత బాగుంది. అండ్ నబీల్ యొక్క బిగ్ బాస్ గేమ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. షూర్ అన్న. ఇంతకు ఇదే మెయిన్ మ్యాటర్ ఇదేనా? ఓకే, మీ ద్వారా మనం చెప్పొచ్చు అక్కడ. యా, మనోడు జెన్యూన్గా లోపల గేమ్ ఆడుతున్నాడా? యాజ్ ఏ బ్రదర్గా కాదు, నార్మల్ పర్సన్గా చెప్పి. యాజ్ ఏ కామన్ మ్యాన్, యాజ్ ఏ వ్యూవర్ చాలా బాగా ఆడుతుండు, చాలా జెన్యూన్ ఉన్నాడు ఆయన. ఓకే. అండ్ యాజ్ ఏ బ్రదర్గా కూడా నేను చెప్తున్నా, ఆయన చూస్తే నాకు అర్థమైపోతుంది అంటే ఎట్లా స్టార్ట్ చేస్తున్నాడు, ఎట్లుంటుండు, ఎవరు ఈయనతో ఎట్లుంటే ఎట్లా బిహేవ్ చేస్తుండు, ఇవన్నీ మనం చెప్పొచ్చు. చాలా అంటే చాలా జెన్యూన్ ఉన్నాడు. కమింగ్ వీక్స్లో మీరు చూడొచ్చు. ఓకే. అంటే మనోడు ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నుంచే గేమ్ అనేది చూస్తే ఏదో స్లో పేస్లో మొదలైనట్టు అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే నామినేషన్స్లోకి వచ్చాడు సరైన పాయింట్స్ పట్టుకొని తీస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. అవును, ఇప్పుడు మనం కింద మాట్లాడుకున్నట్టు బైక్ గురించి మాట్లాడింది కదా మీరు, గేర్స్ మారుస్తా అన్నట్టు. అది ఏ వెహికల్ అయినా మనం స్టార్టింగ్ 0 to 100 స్పీడ్ పోతుంది, గేర్స్ మారుస్తూ ఉండు. సో స్టార్టింగ్ వీక్లో మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాడు అని చెప్పారు కదా, సో అట్లా స్పీడ్ మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఇప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. ఓకే. యా, అంటే నామినేషన్స్లో ఉన్నాడు. సో నామినేషన్స్లోకి రాగానే సో ఫస్ట్ యాజ్ ఏ బ్రదర్గా నీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? మనోడు గట్టెక్కేస్తాడులే అని అనిపించిందా, లేకపోతే మీరు బిగ్ బాస్ ఆ ఎపిసోడ్ ఒకవేళ చూస్తే దాంట్లో బిగ్ బాస్ అంటారు నామినేషన్ లిస్ట్లో వీళ్ళు ఉన్నారు, నబీల్ అనుడుతో ఖాళీ ఇట్లా అంటే ఆయనకి అంత కాన్ఫిడెన్స్ ఉంది. బయట ప్రేక్షకులు అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది సపోర్ట్ చేస్తారు, ఓట్స్ వేస్తారు అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్లోనే నేను ఖాళీ ఇట్లా ఐఎమ్ రెడీ అన్నట్టు చెప్పాను. ఒక బాక్సర్ పోజ్ అనమాట. అవును, ఇలా పెట్టేశాడు. సో చాలా థ్యాంక్స్ అండి నబీల్కి, ఓట్స్ వేసే వాళ్ళకి ఇలానే ఓట్స్ వేసి మన నబీల్కి ట్రోఫీ వచ్చేటట్టు చూడండి. అండ్ ఫస్ట్ డే వితిన్ 24 hours మనకు 30,000 ఓట్స్ వచ్చేసినాయి అన్న. టేబుల్లో టాప్ ఉన్నాడు మనోడు. అండ్ నాకు తెలిసి కమింగ్ వీక్స్లో ల్యాక్స్లో వెళ్ళిపోతాయి ఖచ్చితంగా.
అంటే మనోడికి హాబీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎక్కువ అంటే క్రికెటేనా, ఇంకా క్రికెట్ కాకుండా ఇంకా వేరే ఏమన్నా హాబీస్? క్రికెట్, డ్యాన్స్, జిమ్ అన్నీ అన్న ఇక మిక్స్. మనం అంటే ఇది అరే ఇది ఫుట్బాల్ వద్దురా అని అంటే నేను ఆడా అన్నట్టు ఉండదు. ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ఆడదాం, బాస్కెట్బాల్ అంటే బాస్కెట్బాల్ ఆడదాం, కబడ్డీ అంటే కబడ్డీ. మనం చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే అన్న అందరూ మా పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అవ్వాలి, ఏమంటారు మా పేరెంట్స్ మాకు నేర్పించిన విధానం అన్నట్టు ఇది. ఓకే, సింపుల్ ఉండాలి మెయిన్ థింగ్. మేము ఇప్పుడు మీరు కూడా చూడండి, నబీల్ ఇంకా ఎంత ఎదిగినా సింపులే ఉంటాడు అన్న, 100% చెప్తున్నా. ఎవరు కలిసినా ఇప్పుడు మాకు 1.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నట్టు పాత ఫ్రెండ్స్ వారు చిన్నప్పుడు కలిసే వాళ్ళు అరే ఎట్లున్నారా అని అడిగితే మేము ఒక 5-10 మినిట్స్ నిల్చొని మాట్లాడతాం వాళ్ళతో. ఓకే. కానీ కొంతమంది ఉంటారు ఒక 2 lakh సబ్స్క్రైబర్స్ ఆర్ 5 lakh సబ్స్క్రైబర్స్ వచ్చుడుతోనే అరే నేను యూట్యూబర్ రా, నేను సెలబ్రిటీ, నేనేంద్రా మాట్లాడేది వాళ్ళతో ఏం బ్రో అంటారు. కానీ మనం అట్లా కాదన్న, ఎప్పుడు చూసినా మీరు సింపుల్గానే కనబడతారు నబీల్ కూడా. ఓకే. ఇంతకు వరంగల్ డైరీస్ అని పేరు పెట్టుకున్న తర్వాత ఈ వరంగల్ వాళ్ళందరూ యొక్క రెస్పాన్స్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఏమైందంటే మా వీడియోస్ వచ్చేసి హిందీలో ఉంటాయి, హైదరాబాదీ దక్కని లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఇక్కడ పీపుల్ వచ్చేసి తెలుగు, మ్యాక్సిమం తెలుగు ఉన్నారు. వరంగల్ డైరీస్ అంటే కొంతమంది మా ఫ్రెండ్స్లోనే స్టార్టింగ్లో ఏమనేది, అరే వరంగల్ అని పేరు పెట్టి మీరు హిందీ వీడియోస్ చేస్తారేందా అంటే, అరే హిందీ తెలుగు కాదురా భయ్, మనం కంటెంట్ ఇస్తానమా లేదా, అందరికీ అర్థమయ్యేటట్టే ఇస్తున్నాం కదా అన్నట్టు చేసేది. అండ్ వరంగల్ డైరీస్ స్టార్టింగ్లో ఇక్కడ ఎవరు గుర్తుపట్టకపోయేది ఎక్కువ. అంటే రీసెంట్గా ఒక 1-2 years ముందు కూడా మన తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు అరే వీళ్ళు ఏం చేస్తాను రా, వీడియోలు చేసి అప్లోడ్ చేస్తారు కావచ్చు అంటే వరంగల్ డైరీస్ అని ఛానల్ ఉంది, 1.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని తెలియదు వాళ్ళకు. ఓకే. సో ఇప్పుడు మనకి ప్లస్ పాయింట్ ఏమైందంటే 1.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ మనకు మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి ఉన్నారు వ్యూవర్స్, 70-80% హైదరాబాద్ వ్యూవర్స్ ఉన్నారు. ఓకే. హిందీ. సో ఇప్పుడు మా టీవీలో వెళ్ళినాక మనకు తెలుగు ఆడియన్స్ కూడా గ్రాప్ చేసిండు మనోడు. సో అట్లా చాలా అంటే చాలా పాజిటివ్ అయింది మనకి. అండ్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా మనోడు యొక్క గేమ్ అనేది చూస్తే సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అనిపిస్తుంది, జెన్యూన్ అని కూడా మాకు అనిపించింది. అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మీ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోవాలనుకున్నాను, తీసుకున్నాను, కావాల్సింది వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనోడికి గర్ల్ ఫ్రెండ్స్, లవ్ బ్రేకప్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. ఏం లేవు, అట్లా ఏం లేవు. దేవదాస్ ముచ్చట ఏం లేవు. దేవదాస్ ముచ్చట్లే ఏం లేవు. సరే సక్సెస్ఫుల్ ముచ్చట్లు ఏమన్నా ఉన్నాయంటే చెప్పు. సక్సెస్ఫుల్ ముచ్చట్లు అంటే దీంట్లో అయితే ఆయన సపరేట్గానే ఉంటాడు, ఆ ముచ్చట మనం మాట్లాడవద్దు ఇక. ఓకే. సో వాటి జోలికి పోలేదా మీరు, పోనీలేదా? లేదు, ఫ్రెండ్స్ అయితే ఉంటారు, బట్ గర్ల్ ఫ్రెండ్స్ ఇట్లా సీరియస్ రిలేషన్షిప్స్ అండ్ బ్రేకప్స్ ఇవైతే ఏం లేవన్నా. నైస్. మొత్తానికైతే తమ్ముడిని హ్యాపీగా కాపాడుకుంటూ ఒకరినొకరు ఉంటూ ముందుకెళ్తున్నారు. యాక్చువల్లీ ఈ బ్రేకప్స్ ఇవి అయితే మనం లైఫ్లో కాన్సన్ట్రేట్ చేయలేము కదా. 1-2 years అయితే మనం అదే జోన్లో ఉండిపోతాం. సో కాన్సన్ట్రేట్ చేయలేము, ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేదు మనోడు అంతే. నైస్. అండ్ ఇంతకు ఇలా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిన తర్వాత యాక్చువల్ ఫీలింగ్ ఏంటి యాజ్ బ్రదర్స్గా మీకు? నేనైతే యాక్చువల్లీ సౌదీలో ఉండే అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఆడిషన్కి వెళ్తున్నా అని చెప్పిండు. అరే ఇది ఎక్కడ కథరా పోయి లాస్ట్ ఇయర్ చెప్పిండు, లాస్ట్ ఇయర్ వెళ్ళిండు అండ్ చెప్పిండు కూడా. సో ఈ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయలే, డైరెక్ట్ కాల్ వచ్చింది, మీకు ఆడిషన్ ఉంది రండి అని చెప్పారంట. సో వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వచ్చిండు, వచ్చినాక కూడా నాకు కాల్ చేసిండు, సక్సెస్ అయిపోయింది అని చెప్పిండు. 1-2 daysలో కాల్ వచ్చింది. అసలు ఇది తెలియనట్టు మొత్తం అయిపోయింది అన్న, తెలియనియలే ఈసారి, అంటే అర్థం కాలే అన్నట్టు ఏం జరుగుతుంది ఏంది. కంప్లీట్గా మనం ఒక పెద్ద ప్లాట్ఫామ్లో మనం వెళ్తున్నామంటే మొత్తం కాన్షియస్ అయిపోతాం మనం. అవును కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం ప్రిపరేషన్స్ చేసుకోవాలి అని అదే బిజీలో మనోడు వెళ్ళిపోయాడు. నువ్వు చెప్పిన దాని తగ్గట్టు బిగ్ బాస్ అయితే ఆ పిఆర్ కంటెంట్ కానీ, సో పిఆర్స్ని ఎవరిని పెట్టుకోనికోకుండా సో వెంటనే అయిపోయేటట్టు అయిపోయింది అనమాట, మొత్తం అయిపోయింది. అండ్ ఇప్పుడు కూడా మన నబిల్ ఐడి అండ్ ఆల్ మన వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఇక పిఆర్ హెచ్ఆర్ అందరు మన టీంలోనే ఉన్నారు. పిఆర్ హెచ్ఆర్ సిఆర్ అన్నీ మన వాళ్ళే, అందరు మన వాళ్ళే ఉన్నారు. ఓకే. ఇంతకు వరంగల్ డైరీస్ ఎంతమందితో స్టార్ట్ అయింది? వరంగల్ డైరీస్ స్టార్ట్ అయింది ఫస్ట్ నబీల్ నుంచే. నబీల్ అండ్ ఇంకో ఫ్రెండ్ ఇక్కడ పక్కన ఉన్నాడు, ఆయన నెహాల్ అని. సో వాళ్ళు ఒక చిన్న వీడియో చేసిందన్న. యాక్చువల్గా 2015లో ఏమైందంటే నేను
సామ్సంగ్ ఫోన్ నుంచి మేము స్టార్ట్ చేసినాం, ఒక చిన్న వీడియోస్ చేసినాం, 2 వీడియోస్ అట్లా. ఓకే. సో దాని తర్వాత వరంగల్ మీమ్ భాయిస్ అని నేను చెప్పిన, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ మీకు చెప్పిన కదా, కంప్యూటర్ నాలెడ్జ్ నబిల్కే ఉండే, నాకు అంత లేదన్నట్టు ఇప్పుడు స్టార్టింగ్లో. సో అందుకే మీరు ఇంజనీరింగ్లో మెకానికల్ తీసుకున్నారు. సో నబిల్కి ఏం చెప్పినా ఈ వీడియోస్ అప్లోడ్ చేయి, ఇక ఛానల్ క్రియేట్ చేయరా అని చెప్తే వరంగల్ మీమ్ భాయిస్ అని క్రియేట్ చేసినాం. ఒక 2 వీడియోస్ చిన్నగా చేసినాం, అట్లా అందరు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అన్నట్టు చేసినాం. దాని తర్వాత అవి డిలీట్ చేసేసినాం, వరంగల్ మీమ్ భాయిసే ఉండే. నబీల్ ఏం చేసిండు, చిన్నగా స్టార్ట్ చేసి వరంగల్ డైరీస్ అని పేరు మార్చి ఆయన ఒక ఫ్రెండ్తో స్టార్ట్ చేసిండు. దాని తర్వాత 3 మెంబర్స్ అయినరు, 5 మెంబర్స్ అయినరు. ఇప్పుడు వచ్చేసి మన వరంగల్ డైరీస్ టీంలో 10 to 15 మెంబర్స్ ఉన్నారు, అంటే ఆఫ్ కెమెరా అండ్ ఆన్ కెమెరా. నైస్. ఇంకా బోల్డ్ అని ముచ్చట్లు అనేది కూడా మాట్లాడుకుందాం. చాలా చాలా మాట్లాడుకుందాం అన్న. అండ్ షెడ్జిల్, మీ హోమ్ టూర్ మొత్తం చూపించేసావు, అంతా సూపర్గా ఉంది. మనోడు ఎంత ఫ్యాషన్ ఫ్రీకే మా అందరికీ అర్థమయ్యేలా చేసావు. ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నాం, ఇంకా కొన్ని మాట్లాడుకున్నాం. ఓకే అన్న. ఏంటంటే బిగ్ బాస్లో మనోడు నామినేషన్స్లోకి వచ్చినాడు. నామినేషన్లోకి వచ్చిన తర్వాత రావడానికి గల రీజన్ మెయిన్గా ఎవరని నువ్వు అనుకుంటున్నావు? రావడానికి గల రీజన్ సోనియా. ఓకే. అది కూడా ఫేక్ నామినేషన్ అంట నేను కూడా, ఎందుకంటే ఆమె వల్లనే నామినేషన్లో వచ్చిండు. ఫెయిల్డ్ సంచాలక్ అని పిలుస్తుంది. యాక్చువల్గా బిగ్ బాస్ రూల్ కూడా ఏముంది, ఫస్ట్ పేరు చెప్పి దాని తర్వాత నువ్వు ఫెయిల్డ్ అను పాస్డ్ అను, అది ఓకే. ఫెయిల్డ్ సంచాలక్, ఆమె ఫెయిల్డ్ సంచాలక్. ఎందుకంటే ఒక టాస్క్లో బలూన్ టాస్క్ ఉంది, ఆ బలూన్ టాస్క్లో ఆమె తప్పు చేసింది. ఆమె కంప్లీట్ బయాస్డ్ ఉండి వన్ సైడ్ గేమ్ ఇచ్చేసింది నిఖిల్కి. కానీ మనోడు అంటే నబిల్ని బయాస్డ్ అని చెప్పేసి అని అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ తప్పు ఎక్కడ వస్తుందో అన్నట్టు వీళ్ళే ఫస్ట్ మొత్తం మీదికి వచ్చేస్తున్నారు. సో వాని మీద వేసేస్తే వాడు ఏం చెప్పలేడు, మొత్తం బ్లాక్ చేసేద్దాం అన్నట్టు చేస్తున్నారు. కానీ మనోడు అసలు తగ్గుతలేడు. ముచ్చట నేను బయట ఉన్నా, నేను ఏమైనా చెప్దామన్నా మనం చెప్పలేము. ఆగమాం చేస్తున్నాడు, మొత్తం హల్చల్ చేస్తున్నాడు. ఓకే. అంటే బిగ్ బాస్లో మనోడికి మంచి దోస్త్ ఎవరు అనిపించింది? బిగ్ బాస్లో మంచి దోస్త్ అంటే స్టార్టింగ్ నుంచి చెప్తే సీత ఉంది అన్న. కిరాక్ సీత చాలా జెన్యూన్ ఉంది. యాజ్ ఎ బ్రదర్ నాకు, అంటే ఆయనకి ఉన్నారు చాలామంది, యష్మి, ప్రేరణ, మణికంఠ కూడా ఇప్పుడు 1-2 వీక్స్ నుంచి చాలా క్లోజ్ ఉన్నారు. బట్ సీత చాలా జెన్యూన్ ఉంది, ఫస్ట్ నుంచి ఉంది అండ్ లాస్ట్ వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు అందుకే సీతా క్లాన్లోకి వెళ్ళిపోయాడు మనోడు. ఆ క్లాన్లోకి వెళ్ళిపోయి ఫైట్ చేయాలి అని చెప్పేసి కూడా ఆ క్లాన్లో వెళ్ళేటప్పుడు కూడా రీజన్ చెప్పేది ఉంటుంది కదా. సో అప్పుడు కూడా నాకు సీత చాలా జెన్యూన్ అనిపించిందంటే వేరే క్లాన్ ఫేక్ అన్నట్టే చెప్పిండు, ఇంకా ఇండైరెక్ట్గా. అంటే ఇన్ని వీక్స్ గేమ్ అనేది నువ్వు చూసావు కదా, అబ్జర్వ్ చేసిన తర్వాత అపార్ట్ నబీల్ కాకుండా సో నీకు ఇంకా ఫేవరెట్ కంటెస్టెంట్ నీకు ఎవరు అనిపించారు? నాకు యాక్చువల్గా ఫస్ట్ 2 days చూస్తే యాజ్ ఏ బ్రదర్ ఆఫ్ నబీల్ నేనే చెప్తున్నా, నిఖిల్ గేమ్ నాకు మంచిగా అనిపించింది. అంటే ఒక లీడర్ లాగా ఆయన ఉండే స్టార్టింగ్ 1-2 days. ఓకే. దాని తర్వాత సోనియా పరిచయం అయింది, మొత్తం అక్కడ రిలేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. చిన్నోడు, పెద్దోడు, తమ్ముడు, అన్న, ఇది బిగ్ బాస్కి పోయిందా ఆమె, మరి రిలేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి పోయిందా అర్థమైతే లేదు. సోనియా మొత్తం కొలాబ్ చేసింది అన్న నిఖిల్కి. ఓకే. అండ్ ఫస్ట్ 1-2 daysలో నేను యాజ్ ఎ బ్రదర్ ఆఫ్ నబీల్ నిఖిల్ గెలుస్తాడు, నిఖిల్కి ట్రోఫీ వస్తుంది అని అనుకున్నా. బట్ అది కాదు. అండ్ మన నబిల్ కాన్ఫిడెన్స్ అయితే కంప్లీట్ వేరే లెవెల్ అనుకోండి. మెల్లిమెల్లిగా యాజ్ ఎ గేర్ వేసినట్టు స్టార్ట్ చేసి మనోడు మొత్తం లాస్ట్కి ఖచ్చితంగా ట్రోఫీ మనకు పట్టుకొస్తాడు. ఓకే. ప్రీవియస్గా బిగ్ బాస్కి వెళ్ళే ముందు ప్రిపరేషన్స్ కానీ లేకపోతే సో ఈ స్ట్రాటజీతో వెళ్ళాలి అని చెప్పేసి ఏమైనా ప్రిపరేషన్స్ ఏమైనా చేసుకొని వెళ్ళాడా? ప్రిపరేషన్స్ అంటే ఉంటాయి కదా అన్న. అంటే ప్రిపరేషన్స్ అంటే ఇక్కడ వేరు, కాకపోతే పాత బిగ్ బాస్లు చూసి సో ఈ టైప్లో ఉంటే ఇలా వెళ్ళాలి. యాక్చువల్లీ మనోడు పాత సీజన్స్ రెగ్యులర్గా చూసేటోడు. అంటే అది చూసే అరే నేను కూడా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, నేనేందో చూపెట్టుకోవాలన్నట్టే మనోడు ఉండే. అండ్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ ప్రిపరేషన్స్ అంటే మన అందరి సజెషన్స్ అయితే తీసుకోవాలి మనం. అంటే ఎవరెవరు సీనియర్స్ ఉన్నారో మన ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లో ఎట్లా బిహేవ్ చేయాలి. అండ్ బిగ్ బాస్ ఏమంటారు, క్యారెక్టర్ బిల్డ్ అండ్ ఏదో ఉంటుంది కదా బిగ్ బాస్ది ఏమో ఉంటుంది కదా అన్న, ఒక ట్రూ క్యారెక్టర్ని బయటికి తీసుకొని వచ్చే గేమ్. బిగ్ బాస్ ఏముంటుంది, ట్రూ క్యారెక్టర్ని బయటికి రావాలి అన్నట్టు ఉంటుంది కదా. సో ఆ ట్రూ క్యారెక్టర్ నీది ఎట్లున్నది అది అని డిస్కస్ చేసి వెళ్ళిండు. ఏం ఎక్కువ ప్లాన్స్ అయితే ఏం చేయలేదు. బిగ్ బాస్ అయితే చాలా ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ నుంచే చూసేటోడు మనోడు. ఓకే. అవును. సో అప్పటి నుంచే ఆశ ఉండింది, ఫైనల్గా అయితే ఈ సీజన్లో అయితే ఫుల్ఫిల్ చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే సో ఫ్యామిలీలో మెయిన్గా
అమ్మ కానీ సో రిలేషన్స్ కానీ ఇట్లా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు అనేటప్పటికీ సో వాట్ దే సెడ్? మా ఫ్యామిలీ అయితే మొత్తం నిజం చెప్పాలంటే మనం ఆకాశంలోకి వెళ్ళిపోయినామన్న. అంటే ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. ఇది మన ఫ్యామిలీ నుంచి మన తమ్ముడు, మా అమ్మకి కొడుకు బిగ్ బాస్లో వెళ్తున్నాడంటే చాలా పెద్ద ముచ్చట అది. అండ్ సపోర్ట్ అంటే మా రిలేషన్స్లో మా మామయ్య వాళ్ళు కానీ, మా బావ వాళ్ళు, అక్క వాళ్ళు, ఎంతమంది మా రిలేషన్స్ ఉన్నారో చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ నిన్న నామినేషన్లో వచ్చినప్పుడు కూడా నాకు నిన్నటి నుంచి కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి మా రిలేషన్స్ నుంచే. అరే నేను మా ఆఫీస్లో మొత్తం వేయించినారు ఓట్లు, నేను ఇక్కడ వేయించినారు ఓట్లు, నేను ఎవరు కలితే వాళ్ళతోనే వేయిస్తున్నారు ఓట్లు అని చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి కూడా ప్రౌడ్ మూమెంట్ అన్నట్టే ఇది, మన వంశం నుంచి ఒకడు వెళ్ళిండు బిగ్ బాస్లో అని. అండ్ నెక్స్ట్ వీక్స్లలో రాబోయే వీక్స్లలో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయని కూడా అంటూ ఉన్నారు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయంటే మనోడు గేమ్ ప్లాన్ కానీ లేకపోతే మారే అవకాశాలు ఏమన్నా ఉంటాయంట? గేమ్ ప్లాన్ అయితే ఏముండదన్న. ఇప్పుడు ఎట్లా ఆడుతున్నాడో అప్పుడు కూడా అట్లనే ఆడతాడు. అంటే జెన్యూన్ ఇప్పుడు ఎట్లున్నాడో అట్లనే ఉంటాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు మనోడు కూడా కొంచెం వైల్డ్ అయిపోతాడు అన్నట్టు, అంతే. వైల్డ్ అవుతాడంట. సరే, ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్లలో నీ యొక్క ఒపీనియన్ ప్రకారం టాప్ 5 ఎవరు ఉండే అవకాశాలు ఉంటాయి? టాప్ 5 ఫస్ట్ అయితే మనోడు నబీల్, సెకండ్ సీత, అండ్ నిఖిల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రేరణ, మణికంఠ. ఎస్, ఓకే. సోనియా, యష్మి, ఆదిత్య. సోనియా అయితే లాస్ట్ అన్న. ఇప్పుడు నాకు తెలిసి ఈ వీక్లో వెళ్ళిపోతుంది ఆమె. ఎందుకంటే ఆపోజిట్ వాడు ఏం అడుగుతాడు, ఏం చెప్తాడు, ఏం వినది. ఇట్లా చేతులు వేసి కథం డైరెక్ట్ ఆమెది బుర్ర కథ చెప్తూనే ఉంటుంది. అది వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. మనం యాక్చువల్గా ప్రతి ఒక్కరు చూస్తున్నారు, బిగ్ బాస్ చూస్తున్నారు, ఆంటీలు అంకల్ అందరు చూస్తున్నారు, కానీ ఆమె నచ్చుతలేదు అందరికి. నేను చూస్తున్నా కామెంట్స్లో కూడా ఆమె రాంగ్ ఉండి ముందోని రాంగ్ ప్రూవ్ చేయడానికి పోతుంది, కానీ అది అందరికి అర్థమైపోతుంది ప్రేక్షకులకు. అంటే ఆ కెమెరాస్ ఉన్నాయని తెలుసు మనోనికి. నాకు ఒక 2-3 మాటలు నచ్చలే అన్న. ఓకే. నబిల్కి మొన్న ఒక ఎపిసోడ్లో ఏమంటుంది, అరే కొత్తోడు కదా 1-2 డేస్లో కెమెరా కాన్షియస్ పోతుంది అంటే, వాడు నీకంటే ఎక్కువ కెమెరాల ముందు నిల్చున్నాడు, ఆమెకు తెలియదు అది. మనోడు 8-9 ఇయర్స్ అంటే అన్న, అంటే మేము అంత ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన కూడా అవసరం లేదు, బట్ టైం వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవాలి. ఆమె కెమెరా కాన్షియస్ ఉంటుంది. ఇంకేమో నువ్వు సంచాలకైతే నీ యాటిట్యూడే మారుతుంది అంటే, వాడు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నామన్న, ఒక 2 టీమ్స్ ఆడుతున్నాయి, అరే నువ్వు ఎంపైర్ రావాలి అంటే వాడు నా డెసిషనే ఉంటుంది, అంటే రూల్స్ ఫాలో అవుతారు, నా డెసిషనే ఉంటుంది అన్నట్టు కొంచెం ఇట్లా స్టాండర్డ్గా నిలబడతాడు కదా. అట్లా నిలబడితే ఆమెకు యాటిట్యూడ్ కనబడుతుందంట. ఓకే. మొత్తం ఇక నెగిటివ్ చేద్దామని అనుకుంటుంది, బట్ మనోడు నెగిటివ్ కాడు. ఎందుకంటే ప్రేక్షకులు చూస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు మనం. అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ కామెడీ చేసుకుంటూ తిరుగుతున్నాళ్లే అని చెప్పేసి కూడా కొంతమంది కంటెస్టెంట్లు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు అన్నారు. ఓకే, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్న? యూట్యూబ్ కామెడీ అంటే అది మన ప్రొఫెషన్. అంటే మనం పబ్లిక్ని నవ్వియడం కూడా అందరితో కాదన్న, నవ్వియడం కూడా ఒక ఆర్ట్. అండ్ వీడు నవ్విస్తాడు కదా, వీడు కామెడీ పీసే కావచ్చు అని అనుకోవద్దు. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన పెద్ద కమెడియన్, కానీ ఇప్పుడు ఆయన స్టేజ్ ఎట్లుంది, ఆయన స్థాయి ఎట్లుంది, సో ఎవరు ఎట్లా ఉంటారో మనం జడ్జ్ చేయలేం, రియల్ లైఫ్లో ఎట్లుంటారో మనం జడ్జ్ చేయలేం. సో కాబట్టి ఆ మాట చెప్పింది మాత్రం చాలా తప్పు అన్న, నాకైతే కంప్లీట్గా నచ్చలేదు. ఓకే. తనకైతే నబీల్ గురించి మా అందరికీ తెలియని ముచ్చట్లు అనేది కూడా బోల్డ్ అని మాకు చెప్పావు. దాంతోపాటు మీ హోమ్ టూర్ అనేది కూడా చాలా చక్కగా చూపించావు, మనోడి యొక్క ఇష్టాలు, సో ఆ ఇష్టాలు ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించేసావు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీరు ఇంత టైం తీసి మనకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది, చాలా థ్యాంక్స్. అండ్ ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇలానే బిగ్ బాస్ చూస్తూ ఉండండి, నబీల్కి సపోర్ట్ చేయండి, అండ్ ట్రోఫీ మనోడు తీసుకొచ్చేటట్టు చేయండి. థ్యాంక్ యూ. నబీల్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క వ్యూస్ అనేది కూడా మనం తెలుసుకున్నాం కదా. కాకపోతే వాళ్ళ చిన్నప్పటి దోస్త్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. మనోడు ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ డైరీస్లో నబీల్తో పాటు కూడా సో వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నాడు అన్నమాట. సో మనోడు యొక్క ముచ్చట్లు ఏంటో కూడా నబీల్ మీద అడిగి తెలుసుకున్నాం. హాయ్ అన్న. హాయ్, నీ పేరు బ్రో? మై సెల్ఫ్ మొహమ్మద్ ఇర్షాన్. ఐఎమ్ ఫ్రమ్ ఫోర్ట్ వరంగల్. ఓకే. ఇంతకు మనోడు నబీల్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళాడు. అవునన్న. సో నీకు ఎలా అనిపిస్తుంది ఒక చిన్నప్పుడు దోస్తుగా, ఒక టీమ్మేట్గా? నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అన్న, మా వాడు ట్రోఫీ గెలవాలని.
మావాడు మంచిగా ఆడుతుండు, ఇంకా ఇంకా మంచిగా ఆడుతాడు. అయితే నాకేముందంటే నేను నబిల్ చిన్నప్పుడు క్లాస్మేట్స్ ఉన్నా. అంటే 7, 8, 9, 10 ఎస్ఆర్ నేషనల్ హై స్కూల్లో చదువుకున్నాం, అడ్వకేట్స్ కాలనీ. మాది ఫోర్ట్ వరంగల్. అయితే నబిల్కి నేను 2019లో నేను వరంగల్ డైరీస్లోకి వచ్చాను అన్న. ఓకే. అది చాలా మంచిగా జెన్యున్ మనిషి అన్న, మంచిగా చూసుకుంటాడు, అంటే ఒక తమ్ముడు లెక్క చూసుకుంటాడు అన్న. అయితే షూట్ నుంచి వెళ్ళి షూట్ అయిపోయేదాకా నన్ను చూసుకుంటాడు, మంచిగా ఫుడ్ కానీ మంచిగా తీసుకోవడం కానీ, అంత క్లాత్స్ కానీ అంత వాడే చూసుకుంటాడు నాకు. అంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక ఫ్యామిలీ టైప్ లెక్క చూసుకుంటారు అన్న. ఓ నైస్. తనకైతే నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్లో నబీల్ కాకుండా? నాకు ఆదిత్య. ఆదిత్య. మా వానికి టైగర్ అంటే అది నాకు చాలా హ్యాపీగా ఉందన్న అందులో. ఓకే. ఆదిత్య అన్న నాకు ఒక మంచి పర్సన్గా అవపడుతుండు, మావని కూడా సపోర్ట్ చేస్తుండు. కాబట్టి నీకు ఆదిత్య బ్రో అంటే బాగా ఇష్టం అన్న. బాగా ఇష్టం అన్న. ఓకే. అన్న కూడా నబిల్కి చాలా సపోర్ట్ చేస్తుండు, అన్న కూడా మంచిగా ఆడుతుండు. అంటే మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ, సో తర్వాత కానీ, సో టీంలో ఎప్పుడైనా ఉన్నప్పుడు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మనోడికి? లవ్ స్టోరీస్ ఏం లేవన్నావు? ఏం లవ్ స్టోరీస్ లేవు. మొత్తం వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాంలో వాడు పార్టిసిపేట్ చేసేదన్న. ప్రతి డ్యాన్స్, ప్రతి ఒక్క కామెడీ, యాక్టింగ్. అది ఏంటిది, చెన్నై సూపర్ సింగ్లో లుంగీ డ్యాన్స్ అని పాట ఉండే, వాడు నేను స్టేజ్ మీద వేసామన్న. సూపర్. 9th క్లాస్లో వేసినాం. ఇద్దరు ధోని ఫ్యాన్స్ అనమాట. ధోని ఫ్యాన్స్ అన్న. నైస్ ఇర్షాన్. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మనోడు కూడా లోపలికి వెళ్ళాడు. అండ్ అదే స్పోర్టివ్ స్పిరిట్తో కూడా ఆడాలి. మా వాడు మంచిగా ఆడుతాడు అన్న, ఇంకా బాగా ఆడతాడు, ట్రోఫీ పట్టుకొని వస్తాడు అన్న. మేము చాలా హ్యాపీగా ఉన్నామన్న. షర్జిల్ అన్న కూడా నాకు చాలా పెద్ద అన్న లెక్క అన్న. నబీలును షర్జిల్ అన్న చాలా బాగా చూసుకుంటారు. ఏం ఇంత కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా వస్తారన్న. అన్న వాళ్ళు చాలా బాగా సొంత తమ్ముడు లెక్క చూసుకుంటారన్న, చాలా మంచిగా. మొత్తానికైతే మన నబీల్కి మంచి సపోర్ట్ అనేది కూడా నువ్వు కూడా ఇవ్వాలి, నీ ఫ్రెండ్స్ త్రూ అనేది కూడా. పక్కా ఇస్తాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నబీల్ హోమ్ టూర్కి మనం వచ్చేసాం కదా. వాళ్ళ బ్రదర్ కానీ ఫ్రెండ్స్ కానీ గ్యాంగ్ అందరు ఉన్నారు. అందులో ఒక పర్సన్ కీ మెంబర్ అనమాట, సమీర్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సమీర్, కలిసావు బాయ్? సూపర్ అన్న, బాగున్నా. యా, ఎందుకు ఆ హ్యాపీనెస్ మన నబీల్ లోపల దడదల్లాడిస్తున్నాడు? ఊపుతాడు కదా లోపల, ఓకే. బయట మనం ఊపుతాను. నామినేషన్స్లోకి నబీల్ వచ్చాడు. వచ్చిన తర్వాత కానీ మీ రియాక్షన్ ఎలా అనిపించింది? వస్తాడు అనుకున్నావా లేదనుకున్నావా? రావాలన్నా, వస్తే తెలుస్తుంది మన పవర్ ఏందో జనాలకు తెలియాలి. మన పవర్ ఏందో ఫస్ట్ అందరికి తెలియాలి కదా, రావాలి. సో దానికోసం వచ్చిండు, తెలుస్తుంది జనాలకు. దానికోసం వచ్చిండు. ఫస్ట్కి వెళ్ళే ఇంతదాడు చేస్తాను నేను, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చూపిద్దాం, మన పవర్ ఎప్పుడు చూపిద్దామని. అవకాశం రాలే. ఫస్ట్ వీక్ పోయింది, సెకండ్ వీక్ పోయింది, థర్డ్ వీక్ పోయింది, 4th వీక్లో వచ్చింది. బయట మొత్తం కాంట్రవర్సీ అదే నడుస్తుంది. అరే ఇప్పుడు 3 వీక్స్ వరకు అసలు నామినేషన్ రాకుండా మళ్ళీ డైరెక్ట్ టాప్ కొట్టుడేందని. అదే ప్రస్తుతం నడుస్తుంది అదే బయట మొత్తం అదే నడుస్తాను. రీల్ ఓపెన్ చేస్తే పొద్దున్న లేచి రీల్ ఓపెన్ చేస్తే నబీల్ భాయ్ నైట్ నబీల్ భాయ్ ఎవరెవరో రివ్యూవర్స్ చేస్తాను. మంచిగా హ్యాపీ అనిపిస్తుంది అన్న. ఇక కానీ లోపల నబీల్ జెన్యూన్ గేమ్ ఆడుతున్నాడా లేకపోతే ఏమన్నా కొంచెం ఫేక్ గేమ్ టైప్లో అనిపించిందా నీకు ఎప్పుడన్నా? ఎప్పుడు అనిపించలేను, ఎందుకంటే నేను చూసి ఉన్నా కదా. అదే పర్సన్ నేనైతే నా కళ్ళతో చూసిన్నో లోపల కూడా అట్లే ఉండదు. సేమ్ యాటిట్యూడ్, సేమ్ పర్సనాలిటీ. ఓకే. బిందాస్. ఫిల్టర్ ఏం లేదన్నమాట. ఫిల్టర్ ఏం లేదు. ఓకే. నబీల్ కాకుండా ఇంకా అదర్ కంటెస్టెంట్స్లో నీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఇక నాకు నబీల్ భాయ్ అన్నయ్య. మనోడు ఏంటంటే, సో ఎప్పుడైతే నామినేషన్లోకి వస్తాడా ఓట్లు గుద్దుదామా అని రెడీగా ఉన్న కంటెస్టెంట్కి ఫ్యాన్లా అయిపోయాడు మనోడు. ఓకే సరే, ఇంతకు బయట ప్రేక్షకుల అంటే బయట వరంగల్లో ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి మనోడు ఆట గురించి? జెన్యూన్ ఉన్నాయి అన్న, అంటే బాగా ఆడుతుండు. అందరు వరంగల్ వాళ్ళు ఫుల్ ప్రౌడ్ ఫీల్ అవుతుంది. బయట ఎటు పోయినా అసలు నాకు ఎవరు గుర్తుపట్టవు. మీరు ఇంటర్వ్యూలు ఏం తిస్తాను కానీ బయట పోయినా ప్రాబ్లం అవుతాను ఘోరంగా. ఎందుకని? అరే అన్న నువ్వు ఇంటర్వ్యూలో వచ్చినావు కదా, అన్న నువ్వు ఇంటర్వ్యూలో వచ్చినా, అరే నేనే అన్న మస్తు ఆడతాను, నబీల్ భాయ్ మస్తు ఆడతాను అంటున్నది. ఆటోలు నిన్న పోస్టర్లు పెట్టడానికి పోయినాం ఆటో వెనక. ప్రతి ఒక్కరు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలే. అందరు అరే నబీల్ భాయ్ ఓటేసినాం అంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది అన్న. అంటే కొత్త క్రౌడ్, న్యూ క్రౌడ్ జాయినింగ్ అవుతుంది, మంచిగా హ్యాపీగా ఉన్నది. వరంగల్ డైరీస్లోకి నువ్వు ఎప్పుడు అడుగు పెట్టినావు? నేను ఒక 4-5 ఇయర్స్ అవుతుంది అన్న. దానికైనా ముందు నేను నబీల్ భాయ్ సబ్ జూనియర్ ఎస్ఆర్లా. నాకు ఎవరైనా బెదిరిస్తే అన్న దగ్గర పోయేది. అన్న బెదిరిస్తా అంటే ఎవడో వాడని వచ్చేది. చిన్నప్పటికెళ్ళే ఇక నేను
ఆయన యూనిక్ అన్న, చిన్నప్పటికెళ్ళి డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఇప్పుడు 10th మన ఇంట్లో ఎట్లా పంపిస్తారు, నార్మల్ బట్టలు ప్యాంట్ షర్ట్ బర్త్డే రోజు ఇన్ షర్ట్ వేసుకొని పోతారు. కానీ ఆయనే అప్పుడే సస్పెండర్లు వేసుకొని వచ్చి చాక్లెట్ క్లాస్కి క్లాస్కి వస్తారుగా, నేను అట్లనే చూసి మొత్తం టీచర్లు కూడా షాక్ అయిన, ఏడికెళ్ళి తెచ్చినవరా బట్టలని. అని చిన్నప్పటికెళ్ళి యూనిక్ అంటే ఇష్టం, బట్ డిఫరెంట్ చేసేది. ఈడ పైన బట్టలు పెట్టుకోడు, ఆయన స్కూల్ డ్రెస్ మొత్తం స్కూల్ వాళ్ళు అదే ఫాలో అయ్యేది. ఓకే, ఇట్లా ఫోల్డ్ చేసుకొని అందరు పెద్ద సమోసా కడతారు, ఈయన చిన్న సమోసా. నువ్వు కూడా స్కూల్ షూస్ నార్మల్ షూస్ వేసుకొని పోతావు కదా, ఆయన బాటయే కొనేది. మొత్తం డిఫరెంట్ అన్నట్టు చిన్నప్పటికెళ్ళి నేను ఆయన చూసి నేను పర్సనల్గా అన్నీ ఇన్స్పిరేషన్ తీసుకుంటా. అందుకే నువ్వు కూడా ఆ ఫ్యాషన్ని కూడా నువ్వు కూడా ఫాలో అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఒక ఫాలోవర్గా, సబ్ జూనియర్గా. నైస్ నైస్ మ్యాన్. మరి ఇప్పుడున్న కంటెస్టెంట్లలో నీకు నచ్చని కంటెస్టెంట్, నబిల్ని ఇబ్బంది పెడుతున్న కంటెస్టెంట్ నీకు ఎవరు అనిపించారు? ఓ బాడీ గార్డ్ ఉన్నాడు కదా అన్న ఒకటి, ఎవరు? పృథ్వీ. ఓకే, నచ్చలేడన్న, అంటే బాగా హైపర్ అవుతుండు. ఏ విషయంలో కూడా కొంచెం ఎక్కువ హైపర్, అది నెగిటివ్ పట్టుకోపోతుంది. కోపం ఫస్ట్ ఆలోచించాలి, దిమాగ్ సే సోచనా సహీ హై యా గలత్. ఫస్ట్ ఆలోచించిన తర్వాత డిసిజన్ ఫైనల్ చేసుకోవాలి. ఏ టాస్క్లో అయినా కూడా ఫిజికల్ అయిపోతుండు, తొందర హైపర్ అయిపోతాడు, పైకి పోతాడు. అది ఏడు పనికి వస్తా అన్న, అది దేనికి పనికిరాదు. అది అది ఒక్కటి నచ్చలే అనేది అంతే. ఓకే, మిగతా వాళ్ళు ఓకే. నేనైతే వాళ్ళు ఎవరిని చూస్తలేను, స్కిప్ నబిల్ బాయ్ వస్తాడా పాయింట్, స్కిప్ లైవ్ నబిల్ బాయ్. కానీ మొత్తం నువ్వు పాయింట్స్ అబ్జర్వ్ చేస్తేనే అబ్జర్వ్ చేస్తున్నా, మనోడి మీద ఏం చేస్తున్నారు ఏంటి, నబిల్ మీద వస్తున్నది ఏంటి అనేది తెలుసుకుని అది మొత్తం అబ్జర్వ్ చేసి మనం రీల్స్ అయినా ఏదైనా పెడుతున్నాం. మొత్తానికైతే వీళ్ళందరూ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, మేము ఉన్నాం అని చెప్పేసి కూడా వెయిట్ చేస్తూ ఇప్పుడైతే సపోర్టింగ్ అనేది కూడా మొదలు పెట్టేశారు. ఇంకా బోల్డ్ అంతమంది సపోర్టర్స్ కూడా బయట నుంచి అంటే నబిల్ ఆడే గేమ్ గురించి కూడా చూసి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. గాయస్, మరి నబిల్ యొక్క హోమ్ టూర్ అనేది కూడా చాలా హ్యాపీగా కూడా మనం సక్సెస్ఫుల్గా మరి చూపించేసాము. మనం ఇప్పటివరకైతే నబిల్ అఫ్రిది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం కదా. కాకపోతే కొంతమంది నేబర్స్ కూడా నబిల్ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకున్నాం. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు అంకుల్? నా పేరు మాధవ్ గారు. సో మరి నబిల్ అఫ్రిదిని మరి అయితే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు. మనోడు ఎలా అంటాడు, మనోడు ఇప్పుడు బిగ్ బాస్లో అడుగు పెట్టినాడు, మీకు ఏమనిపిస్తుంది ఏంటి? బ్రదర్, ఫస్ట్ హైడ్రిప్స్ వర్క్ నమస్కారాలు. ఇప్పుడు నేను వెజిటబుల్ తీసుకొస్తా ఉంటే జస్ట్ నన్ను ఇక్కడ ఆపినారు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను ఇక్కడికి ఈ గల్లీకి వచ్చి నేను 2 years అవుతున్నదమ్మా. నబిల్ వాళ్ళ బ్రదర్ కానీ వీళ్ళ ఫ్యామిలీ కానీ చాలా నైస్ పర్సన్స్. ఆ పిల్లోడికి ఒక ప్యాషన్, నబిల్కి ఒక ప్యాషన్ ఏంటంటే చాలామందికి దుబాయ్కి పోవాలి, అమెరికా పోవాలని ఒక ఆలోచన ఉంటుంది. వీళ్ళ ఇంట్లో ఎడ్యుకేషన్ అంతా టెక్నికల్ ఎడ్యుకేషనే మళ్ళీ, కానీ ఒక కళాకారులు వీళ్ళు కళాకారులు. వీళ్ళ ఫ్యామిలీ ఇద్దరు, నబిల్ కానీ వీళ్ళ బ్రదర్ కానీ వీళ్ళు కళాకారులు. ఈ గల్లీలో వరంగల్ డైరీస్ పేరు మీద వీళ్ళు ఎక్కడో బెంగళూరు లేకపోతే ఇంకా వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ షూట్ చేయకుండా ఈ పిల్లలు ఈ గల్లీయే, మా ఇంటి ముందట, తర్వాత ఈ పక్క గల్లీ ఆ పక్క గల్లీ, ఒక ఆటో, ఇద్దరు కామన్ పీపుల్ తోటి వీళ్ళు షూట్ చేస్తారు. మాకు నచ్చేది ఏంటంటే, నాకు నా పాప కాలేజ్ స్టూడెంట్, నా కొడుకు కాలేజ్ స్టూడెంట్, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే పిల్లలకి, అంటే నైబర్స్ కానీ, పెద్దలకు కానీ, చిన్నలకు కానీ, ఈవెన్ లేడీస్కి ఎంత అంటే, ఈ షూట్ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా మధ్యన ఒక ఆటో వచ్చింది అనుకోండి, బాబు ఒక 10 minutes ఆగండి అని చెప్పని అంటారు కదా, వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే షూట్ ఆపేసుకుని పక్కకి వెళ్ళిపోతారు. పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ అగైన్ వచ్చేస్తారు. అంకుల్ సారీ, నమస్కారం, సారీ అని చెప్పి మళ్ళీ వెంటనే ఇట్లా చేతులతోటి నబిల్ కానీ వీళ్ళ బ్రదర్ కానీ మిగతా పిల్లలు కానీ, అంటే రెస్పెక్ట్ అండి. అండ్ మనోడు బిగ్ బాస్ కూడా మీకు ఇంకొక విషయం చెప్తున్నా, మా గల్లీ లోపల హిందూ ముస్లిమ్స్ ఇక్కడ తైజీబ్ ఇక్కడ, మాకు ఇక్కడ నబిల్ ఫ్యామిలీ కానీ నబిల్ కానీ అందరితోటి రెస్పెక్ట్గా ఉంటారు ఇక్కడ. చాలా రెస్పెక్ట్, ఎంత రెస్పెక్ట్ అంటే అంత రెస్పెక్ట్. ఆ పిల్లోడు ఆట గేమ్లో కూడా మీరు గమనించండి, నబిల్ క్యారెక్టర్ ఎక్కడ లూజ్ కాల, ఎవరిని కామెంట్ చేయలే. ఒక సబ్జెక్ట్ ఉంటే ఆ ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాడు నబిల్. అంటే ఒక చెడు మాట కూడా అనట్లేదు. ఏదైనా ఒక చిన్న విషయం కంటే తనకు తానే బాధపడుతుంది, కానీ ఇతరులు హర్ట్ అయితే చేయట్లేదు దాంట్లో. అంటే బిగ్ బాస్లో వరంగల్ డైరీస్ పేరు మీద మా వరంగల్ జిల్లా, మా వడ్డపల్లి ప్రాంతంలో, మా కాలనీ లోపల నబిల్ సెల్యులార్ లోపల మాత్రము మా గల్లీ పేరు తీసుకొస్తా ఉన్నాడు. ఇవాళ బిగ్ బాస్ పోయి మేము నబిల్ అనే పిల్లోడు చాలా కామన్ పర్సన్, ఓపెన్ చెప్తున్నా. ఇవాళ వేలాది మంది యూట్యూబర్స్ ఉన్నారు, వేలాది మంది. ఇవాళ మీకు కూడా తెలుసు, యువర్ ఆల్సో యూట్యూబర్. ఎంతోమందికి యూట్యూబ్ అనేది అన్నం పెడతా ఉన్నది.
ఈ వరంగల్ డైరీస్ అనే దాని మీద వరంగల్లో వండుకుని ఆయన చుట్టూ ఒక 10 మంది ఉంటారు. నబిల్ ఒక్కడే ఉండడు ఇక్కడ. నబిల్ ఒక ఆలోచన ఏంటంటే నబిల్ ఒక్కడే షైన్ గాడు ఇక్కడ. నబిల్తో పాటు 10 మంది షైన్ చేస్తాడు నబిల్. ఆయన క్యారెక్టర్ అది చాలా హ్యూమన్. మనిషికి ఎంత విలువ ఇయ్యాలో అంత విలువిచ్చే ఫ్యామిలీ నబిల్ వాళ్ళ ఫ్యామిలీ. ఇవాళ నబిల్ అండ్ మీరు కూడా బిగ్ బాస్లో మంచిగా మనల్ని సపోర్ట్ చేయాలని 100% చేస్తున్నాం అబ్బా. నామినేషన్లోకి వచ్చినప్పుడు అప్పుడల్లా మేము నబిల్ మా గల్లీ వాడో అని కాదు ఇక్కడ, మేము ఓపెన్ చెప్తున్నాం. నబిల్ మా గల్లీ వాడో, మా వరంగల్ వాడో, మా వడ్డపల్లి వాడో అని కాదు. నబిల్ క్యారెక్టర్. మీరు ఏమని అనుకోండి, నబిల్ చూడండి ఒక మాట అన్నాడు ఫస్ట్ 3 వీక్స్ ముందు అనుకుంటా, హిందీ మాట్లాడుతున్నారు. మీరు హిందీ మాట్లాడకండి తెలుగు మాట్లాడని చెప్తున్నారు. సెకండ్ వీక్ మీరు ఎక్కడైనా చూడండి నబిల్ని నమస్కారం ప్రతి నమస్కారం 2 చేతులు జోడించి నబిల్ పెడతా ఉన్నారు, మీరు గమనించండి. అంటే ఆయన క్యారెక్టర్ అది. అండ్ మీరు ఒక విషయం స్ట్రైట్గా చెప్పండి, మరి టైటిల్ విన్నర్ అవుతాడా కదా? ఇప్పుడు నా వరకు చెప్తున్నా బ్రదర్, నబిల్ ఒక కామన్ యూట్యూబర్, కామన్ పర్సన్. దాదాపు ఇది 4 వీక్సా? ఈ 5th వీక్ వరకు నబిల్ ఉన్నాడనంటే నబిల్ క్యారెక్టర్ ఆయన ఉంచింది. మీరు అక్కడ మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఎలిమినేషన్ అంటే ఎవరు పడితే వాళ్ళు కొట్టేస్తారు అక్కడ, కానీ నబిల్ క్యారెక్టర్ ఇక్కడ ఏం చేసింది, అక్కడ ఆయన క్యారెక్టర్ ఈ 5 వీక్స్ అక్కడ ఉంచింది. ఇప్పుడు అక్కడ ఉన్న స్టార్స్ అందరూ సీరియల్ నటులు, సినిమా స్టార్స్ అక్కడ ఉన్నది. అయినా కానీ వాళ్ళ పోటీ ఇస్తున్నాడు. ధీటు అనొద్దండి అక్కడ. ధీటు అంటే క్యారెక్టర్. బిగ్ బాస్ అనేది ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తుంది. ఏది మంచి ఏది చెడు అంటే మనం అంట చూసినా, అరే మాట పోతే రాదురా అని చెప్పానంటాం మన పెద్ద మనిషిని. మాట పోతే రాదురా అని చెప్పానంటే అక్కడ ఎవరైనా మాట పోయిందనంటే ఆటోమేటిక్గా వాడు ఎలిమినేషన్కి వస్తాడు, లేకపోతే బయటకు పోతాడు. అంటే ఎలిమినేషన్ వరకు ఈ 5 వీక్స్ రాలేదు ఎవరు, నబిల్. అంటే ఆయన క్యారెక్టర్ ఒక కామన్ మెను వచ్చి అక్కడ ఉన్నాడండి. ఇప్పుడు వరంగల్ డైరీస్ అని అంటే మా వరంగల్ వరకు ఇతరత్ర ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తారు, కానీ మిగతా వాళ్ళంతా యశ్వి గౌడ కానీ, తర్వాత ప్రేరణ కానీ, నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, వీళ్ళంతా సీరియల్ యాక్టర్స్ వాళ్ళంతా. అంటే వాళ్ళకు వీళ్ళకు పోలిక మనం గమనించినట్టయితే నబిల్ కామన్ మ్యాన్గానే ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఇంతవరకు నెట్టుకొచ్చినట్టే గ్రేటే. ఒక విన్నరా తర్వాత లూజరా అనేది ఇంకా టైం ఉంది ఇక్కడ. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మాలాంటి వ్యక్తులు మేము కోరుకునేది ఏంటంటే పిల్లోడు మంచి ప్లాట్ఫామ్ దొరికింది, కళాకారుడు నాతో అన్నాడు. మీరు నమ్మండి, ఈ అంకుల్ హెల్త్ మీద, తర్వాత ఈ హ్యూమన్ ఈ వితంతు వివాహాల మీద, తర్వాత ఎయిడ్స్ మీద ప్రోగ్రామ్స్ మీద, ఈ డ్రగ్స్ మీద కూడా కొన్ని సీరియల్స్ లాంటిది కూడా నేను రాస్తా అంకుల్, మీ సహకారం కావాలి. గవర్నమెంట్కి సంబంధించి పిల్లోడు యువతలో కానీ ఇంకా చిల్లర విషయంలో కానీ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నేను రాద్దాం అనుకుంటాను అంకుల్, మీ సహకారం కావాలి నా అంకుల్ అని చెప్పంటే తప్పనిసరిగా నాన్న అంటే ఒక యూట్యూబర్కి ఆలోచన కూడా మీరు అర్థం చేసుకోవాలి. అయితే నిజంగా ఇవాళ మీరు నమ్మండి, ఒక ఇద్దరం ఇట్లనే షూట్ అయిన తర్వాత నాన్నని పక్కకి వెళ్ళిన తర్వాత మా ఇంటి ముందర జరిగింది. అంకుల్ ఒక ఎయిడ్స్ పేషెంట్ అనకూడదు, ఎయిడ్స్ పేషెంట్ డాటర్ ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా సక్సెస్ అవుతుంది, వీటిపైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే వీటి మీద కూడా నేను ఒక కథనం రాస్తున్నా అని చెప్పన్నాడు. ఎవరు? నబిల్. అంటే మంచి ప్రోగ్రామ్ అంటే సోషల్ అవేర్నెస్ మీద కూడా దాని మీద అది చేస్తున్న పిల్లోడు. మిగతా వరంగల్ పీపుల్ కానీ ఇతర పీపుల్ కానీ నబిల్ని ఎంకరేజ్ చేయండి, నబిల్ని ప్రపోజ్ చేయండి, నబిల్కి మంచి లైఫ్ని ఇవ్వండి. మంచి క్యారెక్టర్ ఇక్కడ, ఆయనకు అన్ని వర్గాల వాళ్ళు మద్దతు ఉన్నది. ఆయన ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నబిల్ అఫ్రిది హోమ్ టూర్ అనేది ఎలా ఉంది? మనోడు ఒక మంచి ఫ్యాషన్ ఫ్రీక్ అని మాత్రం అర్థమైపోయింది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అందరు చెప్తున్న దానికి తగ్గట్టు చిన్నప్పటి నుంచే ఒక యూనిక్తోనే ఉండాలి, 100 మందిలో ఉన్నా కానీ నేనంటూ ఒక్కడిగా అందరూ నన్ను గుర్తించాలి అనే ఉద్దేశంతో ఉన్న పర్సన్. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న గేమ్లో బిగ్ బాస్లో అయితే జెన్యూన్గా ఉన్నాడు, జెన్యూన్గానే ఆడుతున్నాడని వీళ్ళు అంటున్నారు. అండ్ మనోడు నామినేషన్ నుంచి బయటపడి ట్రోఫీ గెలుచుకున్నాడంటే అప్పుడు జెన్యూన్గా ఉన్నాడనే లేదా అనేది కూడా మనందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడున్న గేమ్ని బట్టే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ అండ్ హోమ్ టూర్. మరో దాంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.